చాప్టర్ 18లో వర్స్ 1 చూస్తే, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. సో ఐ వాంట్ ఎవ్రీ వన్ టు బీ ఫోకస్. అందరు నా వైపు చూస్తే మీ క్లారిటీగా వాక్యం అర్థమవుతుంది. సో దేవుడు ఒక వ్యక్తిని దర్శించడానికి, దేవుడు అనేవాడు దర్శించాలంటే ఒక దూత ద్వారా దర్శిస్తాడు, ఆత్మ ద్వారా దర్శిస్తాడు, మరి ఒక గాలి ద్వారా దర్శించగలుగుతాడు, ఒక స్వరము ద్వారా దర్శిస్తాడు. రైట్. సో దేవుడు రకరకాల ద్వారా మనుషులను దర్శిస్తాడు. దేవుడు దర్శించడం అంటే మరి దేవాది దేవుడే దిగి రావటం అని కాదు, కానీ దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలంటే ఏ రూపంలోనైనా దర్శించగలడు, ఏ విధమైన సృష్టి ద్వారా కూడా దర్శించగలడు. ఎలాగైనా నీ విశ్వాస పరిమాణము చొప్పున దేవుడు అనేవాడు దర్శిస్తాడు. సో అబ్రహాము, బాగా వినండి, ట్రై టు అండర్స్టాండ్ ద వర్డ్ దట్ ఐ ప్రీచ్. సో దేవుడు అబ్రహాంతో ఏం సెలవిచ్చాడంటే, నువ్వు అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు. రైట్. సో అందరినీ, బంధువులను, ఇంటి వాళ్ళను అందరినీ విడిచిపెట్టి నువ్వు బయటికి వెళ్ళిపో, నేను ఒక మంచి దేశాన్ని చూపిస్తా, అక్కడికి రా అని చెప్పినప్పుడు అబ్రహాం ఏంటంటే ఆ దేశం వైపు పరిగెత్తుతూ ఉంటాడు. రోజులు గడుస్తాయి, నెలలు గడుస్తాయి. ఆ రోజులు నెలలు గడిసే ఆ ప్రాసెస్లో ఒక్కరోజు ఏమైందంటే, ఇంకా మధ్యలో ఇల్లులు కట్టుకుంటూ పోలేరు. ఏం వేసుకుంటూ పోతారు? టెంట్లు, గుడారాలు వేసుకుంటూ పోతారు. అంతేగాని ఇక జర్నీలో పోతున్నారని ఇల్లులు కట్టుకుంటూ పోతారా? పోరు. సో ఎక్కడైనా రెస్ట్ తీసుకోవాలంటే ఒక చిన్న టెంట్ వేసుకొని అక్కడ రెస్ట్ తీసుకొని ముందుకెళ్తూ ఉంటారు. సో దట్స్ ద జర్నీ ఆఫ్ ద అబ్రామ్. సో అబ్రామ్ని దేవుడు అలాగున ఆశీర్వదిస్తున్నప్పుడు, సో ఒక దగ్గర గుడారము వేసుకొని అక్కడ అబ్రహాము కూర్చున్నాడంట. ఈజ్ నాట్ ప్రేయింగ్. అతడు ప్రార్థన చేయట్లేదు. ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. సో దేవుడు అబ్రహాము ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాం దర్శించలేదు. కానీ అబ్రహాం ఎప్పుడైతే గుడారము ద్వారము దగ్గర కూర్చున్నాడో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాంని దర్శించాడంట. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడే దర్శిస్తున్నాడా ఇప్పుడు దేవుడు అబ్రహాంని? కాదు. ప్రార్థన చేసుకొని కొంచెం సేద తీర్చడానికి గుడారము బయటికి వచ్చి కూర్చొని ఓకే అట్లా సేద తీర్చుకుంటున్నాడంట, రెస్ట్ తీసుకుంటున్నాడంట. కానీ ప్రార్థన చేయలేదు అని నేను చెప్పట్లేదు. అబ్రహాము ప్రార్థన చేసుకొని రెస్ట్ కోసం అలా బయటికి వచ్చి కూర్చున్నాడు. బట్ దేవుడు అబ్రహాం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అబ్రహాం దర్శించలేదు. బట్ ప్రార్థన అయిపోయిన తర్వాత సేద తీర్చుతున్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడు, కూర్చున్నప్పుడు అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు దర్శించాడండి. హల్లెలూయా. సో చాలామందిలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అయితే, ప్రొఫెటికల్ చర్చ్లో లేకపోతే దర్శనాలు ఉన్నవారిలో, దర్శనాలు లేనివారు హిప్నోటిజం ద్వారా దర్శనాలు ఉన్నవారిలో ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మధ్యలో కొన్ని దర్శనాలు వస్తాయి. సో యాక్చువల్గా ఆ దర్శనాలు వాళ్ళని ఏం చేస్తాయంటే మనిషిని ట్రాప్ చేస్తాయి. దేవుని మీద ఉన్న దృష్టిని కాస్త ఆ వ్యక్తి దృష్టి ఎక్కడికి వెళ్తుంది? దర్శనం మీదకి వెళ్తుంది. సో ఆ దర్శనం మళ్ళీ దేవుని నుండే వచ్చిందంటే కాదు. వీళ్ళు హిప్నోటిజం ద్వారా లేకపోతే వీళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల ఊహా కల్పన చేత వాళ్ళకు ఒక దర్శనం అనేది వాళ్ళు చూడగలుగుతారు. సో ఎనీవే, ఎప్పుడైతే ఆ దర్శనాల ద్వారా వాళ్ళు ప్రేయర్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందో ఇంకా బయటకు వస్తారో దర్శనం గురించి ప్రార్థన చేయడం మొదలు పెడతారు. కానీ ఇక్కడ దేవుడు అబ్రహాంని ఎప్పుడు దర్శించాడు? గుడారం వేసుకొని గుడారంలో ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దర్శించాడా? లేదు. ప్రార్థన అయిపోయిన తర్వాత రెస్ట్ కోసం అని గుడారము బయటకు వచ్చి కూర్చున్నప్పుడు దేవుడు దర్శిస్తున్నాడంట. సో ఆల్ ద పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. సమ్ టైమ్స్ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు గాడ్ వాయిస్ వస్తుంది. సమ్ టైమ్స్ ప్రార్థన చేసి 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 అలసిపోయి ఇంకా నా ప్రార్థనకి జవాబు రావట్లేదేమో, నా ప్రార్థనకి దేవుడు వినట్లేదేమో, నా బాధలు పోవేమో, నా కష్టాలు పోవేమో, నా రోగాలు పోవేమో అని ప్రార్థన చేసుకొని అలిగినట్టుగా మనం ఇంటి బయటకు వచ్చి కూర్చుంటాం. అప్పుడు కూడా స్టిల్ ఏం చేస్తాడు? దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. అంటే ప్రేయర్లో ఉన్నప్పుడు మాత్రమే కాదు, ప్రార్థన చేసి అలసిపోయి విశ్వాసం అంతా కోల్పోయి ఇంకా ఎంత ప్రార్థన చేస్తే ఏముంది, నా రోగం పోవట్లేదు, నా వ్యాధి పోవట్లేదు, నా బ్రతుకు మారట్లేదు అని ఎవరైతే అనుకొని కృంగిపోయి బయటికి వచ్చి అలాగా కూర్చొని ఆకాశం వైపు చూస్తే ఏందో నా బ్రతుకు ఇలా ఉంది అని అనుకున్నప్పుడు కూడా స్టిల్ గాడ్ ఏం చేస్తాడు? మనల్ని దర్శించగలుగుతాడంట.
అబ్రహామును కూడా సేమ్ అదే విధంగా దేవుడు ఏం చేస్తున్నాడు, కూర్చొని ఆలోచిస్తున్న టైంలో అబ్రహాంను దర్శించి, ఎందుకు అబ్రహాంకి ఏం టెన్షన్ ఉంది, మరి ఆయనకి ఏమి ఆలోచన, ఏం బాధలు ఉన్నాయి, ఏం కష్టాలు ఉన్నాయి అంటే, ఆయన ఒక రాజు లాంటి వాడు, ఒక ఉన్నత స్థాయి కలిగిన వాడు. అలాంటి వాడికి పిల్లలు లేరు. 90 సంవత్సరాలు అవుతుంది, పిల్లలు లేరు. 100 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, స్టిల్ పిల్లలు లేరు. అతని దాసులకు లేకపోతే అక్కడ పనిచేసే పని మనుషులకి ఎవరైతే ఉన్నారో అందరికీ పిల్లలు కంటున్నారు. వాళ్ళు సంతోషంగా ఉన్నారు, పిల్లల ద్వారా వాళ్ళకి సంతోషం కలుగుతుంది. కానీ ఇతని జీవితంలో ఎవరు లేరు, పిల్లలు లేరు. ఆ బాధ లేని వాడికే తెలుస్తుంది. పెళ్ళయి ఒక 6 నెలలకో సంవత్సరానికో ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అయిపోయింది, థ్యాంక్ యూ జీసస్. అదే పెళ్ళై 5, 10, 15, 20 సంవత్సరాలు అయి కూడా పిల్లలు లేకపోతే ఆమె వచ్చి అంటారు నాకు పిల్లలు లేరని. కానీ పిల్లలున్న ఆమె బాధను ఎలా అర్థం చేసుకుంటుంది, అర్థం చేసుకోలేదు. బికాజ్ సంవత్సరానికే పిల్లలు కన్నా వాళ్ళ హార్ట్ పిల్లలు లేని వాళ్ళతో ఎవరైతే మాట్లాడగలుగుతున్నారో వీళ్ళు సరిగ్గా ఆ బాధను అర్థం చేసుకోలేకపోతారండి. వాళ్ళు వచ్చి అక్క నాకు పిల్లలు లేరు, ఏం చేయాలో ఏమో, ఏం అర్థం కావట్లేదు, నా గర్భంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎన్నో బాధలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, రకరకాల డాక్టర్స్ రిపోర్ట్లు బాగానే ఉన్నాయి, కానీ పిల్లలు కలగట్లేదు, ఏమవుతుందో ఏమో. కానీ ఎవరైతే అవతల వాళ్ళు ఉన్నారో వాళ్ళు సంవత్సరానికే పిల్లలుగా అన్నారు, ఇంకొక 3 సంవత్సరాలకి ఇంకొక 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి చెప్పినప్పుడు ఈ యొక్క స్త్రీ బాధ అర్థమవుతుంది అవతల వాళ్ళకి కాదు. సో అంటే ఆ బాధ అబ్రహాంకే తెలుస్తుంది, షారాకే వాళ్ళ భార్య అయిన షారాకే తెలుస్తుంది ఆ బాధ. సంవత్సరాలు కలిసిపోతున్నా నా పని మనుషులు, నా దగ్గరున్న రకరకాల ప్రజలందరికీ పిల్లలు పుడుతున్నారు, వాళ్ళు సంతోషంగా తృప్తిపరచబడుతున్నారు. బట్ స్టిల్ మాకు పిల్లలు లేరు. వీళ్ళు ఏ పొజిషన్లో ఉన్నారంటే యజమానుల యొక్క పొజిషన్లో ఉన్నారు, అంటే వీళ్ళు బోధించే పొజిషన్లో ఉన్నారు. కానీ స్టిల్ ఏం ఆశీర్వాదం లేదు, వీళ్ళకి పిల్లలు లేరు. దట్స్ అ ఇష్యూ. మీ ప్రాబ్లం ఏంటి? రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఆ ప్రాబ్లం ఉన్నవాడు ప్రాబ్లం లేని వాళ్ళతో అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉందంటే, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉందని చెప్పుకుంటే నీ కష్టం, నీ బాధ అవతల వాడికి అర్థం కాదు. ఎందుకంటే నీ కష్టం, నీ బాధ అవతల వాడికి లేదు. హల్లెలూయా. ఎంతమందికి నీ బాధలు చెప్పినప్పుడు నీ బాధను అర్థం చేసుకోగలుగుతాడు? ఎవడు అర్థం చేసుకోలేడు. ఏమున్నా డాక్టర్కి వెళ్ళండి, చూపించుకోండి, మంచిగా అవుతుంది, లేకపోతే క్రైస్తవులు అయితే ప్రార్థన చేసుకోండి, బాగా అవుతుంది, అంతే చెప్తారు తప్ప నీ బాధను అర్థం చేసుకొని దానికి ఏం చేస్తే బాగుంటుందని ఆ సొల్యూషన్ ఎవరైనా ఇస్తారా? బట్ దెర్ ఈజ్ వన్ పర్సన్, ఆయన పేరే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు. మీ ప్రతి ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలుగుతారు. హల్లెలూయా. సర్వ సృష్టిని సృష్టించిన వాడు, ఆకాశమును భూమిని సర్వాన్ని సృష్టించి నీ ముందు పెట్టిన దేవుడే మనకు సహాయకుడుగా ప్రతి విషయంలో ఆయన వాక్యం మనలో స్థిరపరచబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నీ కుటుంబంలో, నీ యొక్క చుట్టరికంలో, బంధువులలో నా బాధ ఇది ఉంది తమ్ముడా, నా బాధ ఇది ఉంది అక్క, నా బాధ ఇది ఉంది చెల్లె అని అన్నప్పుడు చూపించుకో హాస్పిటల్ అంటారు. కానీ ఆ బాధ ఏ కన్నీళ్ళు అయితే నీ బాధతో కారుస్తున్నావో అవతల వాడు నీ బాధను బట్టి కన్నీళ్ళు కార్చగలుగుతాడా? కార్చలేడు. ఆ పెయిన్ ఏదైతే ఉందో అది అబ్రహాంకి, షారాకే అది అర్థమవుతుంది. 90 సంవత్సరాలు వచ్చింది షారాకి, పిల్లలు లేరు. 100 సంవత్సరాల వరకు అబ్రహాంకి వచ్చింది, పిల్లలు లేరు. వాళ్ళ పని మనుషులు, వాళ్ళ చుట్టూ పరిసరాల్లో ఉన్న కుటుంబాలకు అందరికీ మంచి మంచి పిల్లలు పుట్టి దేవుని యొక్క ఆశీర్వాదం చేత ముందుకెళ్తున్నారు. బట్ ఈయనేంటి, గుడారం వేసుకొని గుడారంలో ప్రార్థన చేసుకొని బయటకు వచ్చి ఆలోచిస్తున్నాడు, ఏమవుతుందో ఏమో, అందరు సంతోషంగా ఉన్నారు, నా జీవితంలో సంతోషం లేదు. బట్ స్టిల్ గాడ్ ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తిని దర్శిస్తున్నాడంట. దర్శిస్తూ ఏం చెప్తున్నాడో తెలియపరచుదాం. వర్స్ నెంబర్ 3, సెకండ్ వర్డ్స్. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్నయెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. ఏమంటున్నాడు? 3 మనుషులు వీళ్ళ గుడారం దగ్గరకు వచ్చుట అబ్రహాం చూస్తుండంట దూరం నుంచి. అరే ఎవరు వస్తున్నారేంది? 3 మనుషులు వస్తున్నారు, గుడారం దగ్గరకు వస్తున్నారు. నేను వేసుకున్న గుడారం ఎడారిలో ఉంది కదా, ఎవడు రావద్దు. అర్థమవుతుందా? ఎవడు రాని చోట నేను వేసుకున్నాను. పోయిన వారం అదే చెప్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను ఈరోజు. సో ఏ మనుషుడు రాని చోట నేను
గుడారం వేసుకున్నా. బట్ స్టిల్ వస్తున్నారేంది, అది కూడా ముగ్గురు వస్తున్నారేంది. చూశాడు పక్కల గొర్రెలు ఉన్నాయా, మేకలు ఉన్నాయా, బర్రెలు ఉన్నాయా, ఏమి లేవు. బట్ ముగ్గురు ఏకధాటిగా సేమ్ హైట్, సేమ్ పొజిషన్, సేమ్ సైజ్, ముగ్గురు ఉన్నారు. అలాగనే ముగ్గురు నడుచుకుంటూ అబ్రహాం దగ్గరికి వస్తున్నారు. వెంటనే అబ్రహాము గొర్రెల కాపరని గ్రహించట్లేదు, కానీ ఏం గ్రహించాడు, ఎగ్జాక్ట్ సత్యం ఏంటి, దేవుడు పంపించిన దూతలు ముగ్గురు నా దగ్గరికి వస్తున్నారు. ఈ సైట్ ఈస్ పవర్ఫుల్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు తిరిగే మధ్యలో ఉన్నప్పుడు దూత మనిషి ద్వారా వచ్చినా గుర్తుపట్టలేం, బికాజ్ అది ప్రజలు తిరిగే ఏరియా కాబట్టి. కానీ అబ్రహాం ఎక్కడ గుడారం వేసుకున్నాడంట, ఎవడు లేని చోట్ల వేసుకున్నప్పుడు, అరే ముగ్గురు మనుషులు ఎట్లా వస్తారు నా దగ్గరికి, ఇది అసలు ఎవరు రాని చోట కదా, దెర్ ఈస్ నథింగ్ దిస్ ప్లేస్, ఈ స్థలం అనేది ఎవరికి తెలీదు. అలాంటి గోయలో, అలాంటి స్థలములో, అలాంటి ఒంటరితనం అనే ఆ స్థలములో నేను వచ్చి గుడారం వేసుకొని దేవునికి ప్రార్థిస్తున్నాను. ఆ టైంలో ముగ్గురు మనుషులలాగా ఉన్న వ్యక్తులు వస్తున్నప్పుడు డగబగబా లేచి కూర్చున్న వ్యక్తి ప్రార్థనలో ఉంటే లేవకపోదు, కళ్ళు మూసుకొని యేసయ్యా అనేవాడు. హల్లెలూయా. కానీ ప్రార్థన అనంతరం ఎప్పుడైతే కళ్ళు తెరిచి ఆలోచిస్తూ ఉన్నాడు, అప్పుడు ముగ్గురు వస్తున్నారన్న. సమ్ టైం మీరు కళ్ళు మూసుకున్నప్పుడే దేవుడు దర్శించిపోవచ్చు. స్పిరిచువల్ ఐస్ ఉండాలి, అందుకే ఫిజికల్ ఐస్తో పాటు. కానీ అబ్రహాంకి ఎక్కువ స్పిరిచువల్ ఐస్తో, ఫిజికల్ ఐస్తో చూసే విధమైన మహిమ ఉంది. సో అబ్రహాం ఆ విధముగా ఆలోచించుకుంటూ కూర్చున్నప్పుడు ఆ ముగ్గురు అబ్రహాం దగ్గరికి వస్తున్నప్పుడు వెంటనే వాళ్ళ ముగ్గురు దగ్గరికి వెళ్ళి సాగిలా పడి, అయ్యా నన్ను దాటిపోకు, ఖచ్చితంగా నాతో మాట్లాడు, రైట్, మీరు ఎక్కడి నుండో దూరం నుంచి వస్తున్నట్టు నాకు అనిపిస్తుంది, నేను నీళ్ళు ఇస్తాను, కడుక్కొని ఈ చెట్టు కింద సేద తీర్చుకోండి, కొంచెం రెస్ట్లో తీసుకోండి, ఆ రెస్ట్ తీసుకునేదాకా నేను మా భార్యకి, మా కొంతమంది అక్కడున్న పని వాళ్ళకి చెప్పి మంచి భోజనాన్ని సిద్ధపరుస్తాను, తినేసి వెళ్ళండి అన్నాడు. అంతేకాని నాకు పిల్లలు లేరు, మరి ప్రార్థన చేస్తావా నా కోసం అంటున్నాడా? మీరు తినేసి తృప్తిగా భోజనం చేసి మమ్మల్ని దీవించు వెళ్ళు అని అంటున్నాడా? దీవెన గురించి మాట్లాడట్లేదు, అతని బాధ గురించి వాళ్ళకి చెప్పట్లేదు, అతని యొక్క సమస్య గురించి ఏం చెప్పట్లేదు. బట్ అబ్రహాము యొక్క ఆశ ఏంటో తెలుసా? వాళ్ళు రావడం వల్ల వాళ్ళు తిని తృప్తిగా భోజనం చేసి వాళ్ళ శరీరాలకు బలం తెచ్చుకొని వాళ్ళ ప్రయాణం సాగిపోతే చాలు నాకు అదే. వాట్ కైండ్ ఆఫ్ హార్ట్ ద అబ్రహాం వాస్ క్యారీడ్. ఎలాంటి హృదయంతో అబ్రహాం ఉన్నాడండి. స్టిల్ దేవుని దూతలు వస్తున్నారని గ్రహించి కూడా, అయ్యా నాకు సమస్యలు ఉన్నాయి, మరి అన్ని సమస్యలు లిస్ట్ అవుట్ చేసి చెప్పట్లే అబ్రహాం. ఏ సమస్య కూడా వాళ్ళతో చెప్పట్లే, కేవలం మీరు బాగుంటే చాలు, మీ ప్రాణాలకు శక్తి ఉండి మీ శరీరాలకు బలం ఉంటే చాలు, ఇంకా ప్రయాణం అయిపోతారేమో, ఇంకా మీకు శరీరాలకు శక్తి లేదేమో, కొంచెం తినేసి వెళ్ళండి అయ్యా అని బతిమిలాడుకుంటున్నారంట. ఒకవేళ దేవుని దూత అలాగనే మనుషుల రూపంలో మీ ఇంటికి వస్తే, ఒకవేళ అదే మీ ఆత్మ ద్వారా గ్రహించి ఇది దేవుని దూత అని గ్రహిస్తే ఎలా ఉంటారు మీరు? తిని తృప్తిగా వెళ్ళండి అంటారా? లేకపోతే మాకు ఆగా కష్టాలు ఎన్ని ఉన్నాయో అని రాసేసి మా కొడుకుకి కష్టం ఉంది, నా పిల్లానికి కష్టం ఉంది, నా భర్తకి కష్టం, ప్రాబ్లమ్, సఫరింగ్స్ అన్నీ లిస్ట్ చేసుకుంటే పెద్ద లిస్ట్ అవుతుంది. అవన్నీ తీసుకుపోయి దూత దగ్గర పెడతారు. కానీ అబ్రహాం ఏమంటున్నాడు? మీరు తిని తృప్తిగా వెళ్ళండి. దట్స్ అన్ ఓన్లీ థింగ్. సో చూద్దాం నెక్స్ట్ వర్డ్స్. ఎక్కడ 5th వర్డ్స్ చదువు. కొంచెము ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరచుకొనుడి, తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు నీవు చెప్పినట్లు చెయ్యమనగా అబ్రహాము గుడారంలోనున్న షారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి ఇక్కడ షారా అంటే 40-30 సంవత్సరాల స్త్రీ కాదు, 90 సంవత్సరముల స్త్రీ కూడా కాదు, ముసలమ్మ. ద ఫెయిత్ ఆఫ్ ద అబ్రహాం, అన్నిట్లో విశ్వాసం కలిగిన వాడు అబ్రహాం. దేవునిలోనే కాదు, భార్యలో కూడా విశ్వాసం. ఎందుకో తెలుసా? నువ్వు త్వరపడి కొన్ని కేజీల పిండి ధనా కలిపేసి పిసికి కలిపేసి రొట్టెలు ధనాధన్ చేసేసి, యవనస్తురాల ధనాధన్ చేయడానికి. ఎవరామె? ముసలావిడ. శక్తి లేదు, బలము లేదు. బట్ అబ్రహాం యొక్క విశ్వాసంతో కలిగిన మాట ఏం మాట్లాడుతుంది? నువ్వు త్వరగా వెళ్ళి పిండిని తీసుకొచ్చి పిసికి ఫాస్ట్గా రొట్టెలను నువ్వు చేసేసి. అరే ముసలావిడే కదా, నా పని మనుషులు ఉన్నారు కదా, నేను వాళ్ళకి చెప్తానులే అని అన్నట్లే. భార్యకి చెప్పే పని భార్యకి చెప్తున్నాడు,
కొంతమంది పని మనుషులు కూడా ఫ్రీగా ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేది ఏం చెప్తున్నారు, వాళ్ళు కూడా ఏం చెప్తున్నాడో చూద్దాం. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. ఎవరికి అప్పచెప్పాడు? అక్కడ ఉన్న పని మనుషులకు. అలాగని భార్యను కూర్చోబెడుతున్నాడా? పని మనుషులు ఉన్నారుగా, భార్యకి ఏం పని చెప్పొద్దు అని స్టిల్ 100 సంవత్సరాలు కలిగిన అబ్రహాం కూడా అది ఫాలో అవుతున్నాడు. దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద ఫ్యామిలీ. పని మనుషులు ఉన్నారుగా అని చాలామంది భార్య భర్తలలో పనులు చెయ్యరు. అది సిటీ ఏరియాలో ఎక్కువ చూస్తాం, అవునా కాదా? వాళ్ళకి ప్రేమ ఉండదు, పిల్లలు ఆగమైపోతారు ఒక ప్రదేశానికి వచ్చినప్పుడు, ఒక స్టేజ్కి వచ్చినప్పుడు, ఒక ఏజ్కి వచ్చినప్పుడు. ఎందుకంటే పని మనుషులే అన్నీ చూసుకుంటారు. ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్. మళ్ళీ చెప్తున్నా, పని మనుషులే అన్నీ చూసుకుంటారు. అన్నీ అంటే అన్నీ వస్తాయి, దాంట్లో మీరు మీ జ్ఞానం చొప్పున అర్థం చేసుకోండి. సో పని మనుషులు తిండి విషయంలో, పని విషయంలో మాత్రమే కాదు, అన్ని పనుల విషయంలో భార్యను భర్తను పని మనుషులు చూసుకుంటారంట. సో ఇప్పుడు ఆ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వాట్ ఎవర్ దే ఆర్ ఇన్ ద పొజిషన్, సో వాళ్ళు చేయాల్సిన పని ఎంత పని మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళు చేసి పెట్టాలా. దట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లా ఆఫ్ ద ఫ్యామిలీ దట్ వాస్ క్రియేటెడ్ బై ద అబ్రహాం. అంత 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు కలిగిన అబ్రహామే 90 ఏజ్తో ఉన్న స్త్రీకి ఏం చెప్తుండు? పని చెప్తుండు. అది కూడా మెల్లిగా వెళ్ళి కొంచెం పిండి తెచ్చి మెల్లిగా చేయండి అనట్లే. ఏమంటున్నాడు? త్వరగా వెళ్ళి, బికాజ్ వచ్చిన వాడు నీ చుట్టం నా చుట్టం కాదు, అతిథి. హి ఈజ్ ద గాడ్స్ సర్వెంట్స్. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన వాడు దేవుడు పంపించిన మనుషులు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళు దైవుని యొక్క జనులు, దైవజనులు, వాళ్ళు ఒక ప్రవక్తలు, వాళ్ళు దేవుని యొక్క దూతలు నా దగ్గరకు వచ్చారు, మన గుడారానికి వచ్చారు. అరే ఎవ్వరు లేరు అనుకున్నా, కానీ వచ్చిన వాడు మనుషులు కాదు, మనుషుల రూపంలో వచ్చబడిన దేవుని యొక్క దూతలు, ది ఏంజల్స్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు మెల్లగా ఉంటే పని కాదు. అందుకే తొందరపడే ఆ ఒక క్యారెక్టర్ మంచిది. ఇలాంటి టైంలో నిదానించి ప్రతి విషయంలో మాట్లాడడం మంచిదిగా, నిదానించి ఏ విషయంలో నిదానంగా ఉండాలో ఆ విషయంలోనే నిదానంగా ఉండాలి. ఒకడికి యాక్సిడెంట్ అయింది, నీ భావనో, నీ అక్కనో, నీ చెల్లో యాక్సిడెంట్ అయింది, నిదానంగా తీసుకొచ్చి నిదానంగా 108 అంబులెన్స్ కలుపుతావా? ఎట్లా కలుపుతావు? ఫోన్ని ఫాస్ట్ తీసుకొని వణుకుతూనే ఉంటుంది, టపా డబా డబ్బా కలిపేస్తే హలో బాగున్నారా, ఏం చేస్తారు, అవన్నీ ఏం అడగకుండా ఫటాఫట్ మాట్లాడుతూ ఉంటాం. అంటే మనకున్న ప్రతి ఒక్క గుణశీలత ఏదైతే ఉందో, తొందరపాటు, నిదానం రెండు మనలోనే ఉంటాయి. తొందరపాటు ఎక్కడ వాడాలో అక్కడనే వాడండి, నిదానం ఎక్కడ వాడాలో అక్కడనే వాడండి. సో బండి ప్రతిసారి తొందరనే నడిపితే ఏదో రోజు తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో నిదానంగా నడపండి, తొందరగా నడపాల్సిన టైంలో తొందరగా నడపాలి. ఏ టైంలో ఎలాగుండాలో అది మనకి జ్ఞానం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడో, ఆ జ్ఞానం చొప్పున నడుచువాడు దేవుని ఒక ఆశీర్వాదాలలో కారణభూతుడుగా అవుతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏమంటున్నాడు అబ్రహాం? 100 వయసు కలిగిన వ్యక్తి 90 వయసు కలిగిన ఆ ముసలమ్మతో తొందరగా వెళ్ళి నువ్వు పిండి పిసికి రొట్టెలను ఫాస్ట్గా ఇచ్చి. యవనస్తురాల ఎవరైతే ఉన్నారో, స్త్రీలుగా పురుషులుగా, ఎంతవరకు మీ పని మీరు చేయగలుగుతున్నారు? ప్రతిదీ తల్లిదండ్రుల మీదనే ఆధారపడితే, ప్రతిదీ పెద్దల మీదనే ఆధారపడితే, ఇంట్లో లేచిన తర్వాత మా అమ్మ పని చూసుకుంటుంది, మనం ఏం చేయాలి? 8-9 గంటల దాకా పండుకోవాలి. అది కరెక్టా? తెలుసు కరెక్ట్ కాదని తెలుసు, బట్ స్టిల్ పంతం. దేవుడు వాళ్ళని దర్శిస్తాడా? నెవర్. ఒకవేళ దేవుడు వాళ్ళని దర్శించువాడు దేవుడు కాదు, నీ ఒక దరిద్రమైన ఆత్మ నిన్ను దర్శిస్తాడు. స్టిల్ దరిద్రమైన ఆత్మ నిన్ను దర్శించి నీ మీదనే దరిద్రంగా ఆలోచిస్తూ కనీసం ఇప్పుడైనా లే అని ఆ దరిద్రమైన ఆత్మ నిన్ను లేపుతుందంట. దేవుడు ఆత్మ నిన్ను వచ్చి లేప నిద్రలకించి, నువ్వు నిద్రపోయే ఆత్మనే నిన్ను లేపుతుందంట. ఇంతగా నిద్రపోతున్నారు, దానికే విసుకొచ్చేలాగా మనుషులు ప్రవర్తిస్తున్నారు ఈ జనరేషన్లో. టుడే బీ ఫ్రీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. విడుదల యేసు నామములో ప్రకటించి ఉన్నాను. ఆమేన్. సో ఎప్పుడైతే అబ్రహాం దగ్గరికి ఆ ముగ్గురు వచ్చారో, వెంటనే వాళ్ళతో రొట్టెలు చెప్పించి మంచి మాంసాన్ని, ఒక మేకను గొర్రెను తెప్పించి, చదవండి ఒకసారి 8th verse. తరువాత
అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడనున్నదని అడుగగా అతడు, అక్కడ ఈ మూమెంట్ స్టార్ట్ అయింది ప్రొఫెటికల్గా. ముగ్గురు మనుషులు వచ్చారు, నీ భార్య అయిన శారా ఎక్కడ? వీళ్ళకెలా తెలుసు నా భార్య పేరు శారా అని? హౌ దీస్ పీపుల్ నో? నేను కలిసిన వ్యక్తులు కరెక్టే కలిశారు. సో వెంటనే వాళ్ళు తినే తర్వాత ఏమంటున్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అంటారు. ఆమెమో సిగ్గుపడుతూ, ముసలామిడ సిగ్గుపడుతూ, వాక్యంలో ఉంటుందంట, గుడారము వెనుకుంటుందంట. గుడారము వెనుకుండి వీళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్ వింటా ఉంటుందంట. సో ఆ ముగ్గురు ఏంజల్స్ వచ్చి ఏమంటున్నారు, నీ భార్య అయిన శారా ఎక్కడ? తినక ముందా, తిన్న తర్వాత? ఇఫ్ యూ బ్లెస్ సమ్ వన్, గాడ్ విల్ బ్లెస్ యూ. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తావో ఆ వ్యక్తిని ఆశీర్వదిస్తాడని చెప్పట్లే, కానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. సో దాట్స్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ద అబ్రహాం. సో ఎప్పుడైతే ఆ దూతలు, ఆ ముగ్గురు మనుషులు వచ్చి నీ భార్య అయిన శారా లేదా అంటే ఏమంటున్నారు చూద్దాం, చదవండి. అదిగో గుడారంలో నున్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలమున నీ వద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఏమంటున్నాడు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి, మీరు ఒక కుమారుణ్ణి కంటారని అంటున్నాడు. ఈమె ఎంత వయసు? ఆయనకెంత? 100, 99 వేసుకో. ఏమంటున్నారు ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి, ఈ వయసులో ఎట్లా కంటారో పిల్లల్ని అనట్లే, మీరు పిల్లల్ని కంటారు అని అన్నాడు. ద ప్రామిస్ ఆఫ్ ద లార్డ్ కమ్స్ ఫ్రమ్ ద ఆల్మైటీ గాడ్. సో దేవుడు చెప్పే విధానం చూడండి, మీకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, దేవుడు మీకు సంతానాన్ని కలగజేయబోతున్నాడు. అప్పుడు ఎవరు వింటున్నారు? గుడారము వెనుకల ఉండి తన భార్య వింటుందంట, వింటూ నవ్వుతుందంట. ఒకసారి చదవండి, లెట్ యూ పీపుల్ రీడ్ దట్. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయాను గనుక, స్త్రీ ధర్మము శారాకి నిలిచిపోయింది. అంటే పిల్లలు కానీ అంత సామర్థ్యం తన శరీరానికి లేదు, అది నిలిచిపోయింది. నెక్స్ట్, గనుక శారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు గదా అని తనలో నవ్వుకొనెను. తనలో ఏం చేసుకుంటుందంట? తనలో అవన్నీ అనుకుంటుంది, నా భర్త 100 సంవత్సరాలు, నేను 90. ఎవరు వచ్చి చెప్పిడంట, ఏమని, నీకు దేవుడు సంతానం ఇస్తాడంటే ఈమె నమ్ముతుందా? ఏం చేస్తుంది? ఎందుకు నవ్వుకుంటుంది? నమ్మి నవ్వుతుందా? నమ్మక నవ్వుతుందా? నమ్మక. అది హెచ్డి లాగా అయింది తనకి, ఏదో హెచ్డి అక్షరాలు అన్నట్టుగా ఆమెకి వినిపించి, అంత సీన్ లేదు, మా ఒక భర్త ముసలైన, నేను నా ఒక శక్తి, నా బలం అనేది స్టాప్ అయిపోయింది, ఇప్పుడు పిల్లలు కనడానికి ఆ ధర్మం అనేది మాకు లేదు కనుక ఆ విషయంలో నమ్మకం చొప్పున నవ్వుతూ ఉందంట, తన దేవుని మీద నమ్మకం లేక. నెక్స్ట్ వర్డ్స్. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఏంజల్స్ చూడండి, శారా ఏమనుకుంటుందో ఈ అబ్రహాంతో చెప్తున్నారు. నీ భార్య ఏమనుకుంటుంది, నీ భర్త ఏమనుకుంటుందో మీకు దేవుడు తెలియపరచడా అంటే, అబ్రహాంకి తెలియపరిచిన దేవుడు మీకు తెలియపరచడా? ఈ కెన్ గివ్ యూ ద ప్రొఫెటిక్ ఇన్స్ట్రక్షన్స్. సో నవ్వుకుంటుంది, మేము చెప్పిన మాటను ఆమె నమ్మట్లేదు, మీకు సంతానం కలుగుతుంది అంటే తను నమ్మట్లేదు, తనలో నవ్వుకుంటుందని అబ్రహాంతో చెప్పినప్పుడు చూద్దాం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? ఎంతమంది నమ్మగలుగుతారు దేవునికి సమస్తం సాధ్యమని? బట్ స్టిల్ సమ్ టైమ్స్ మన నమ్మకం కొన్నిసార్లు కోల్పోతామా లేదా? ఎందుకు కోల్పోతున్నారు? మరి వాక్యం తెలియకన్నా. దేవునికి సమస్తం, దేవునికి అన్నీ. నీ కడుపులో ఉన్న నొప్పిని తీసివేయడం దేవునికి సాధ్యమా కాదా? నీ తలలో ఉన్న గడ్డను పగలగొట్టడం దేవునికి సాధ్యమా కాదా? ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి దుష్ట దురాత్మ చీకటి శక్తులను సమస్తం తొలగించడం దేవునికి సాధ్యమా కాదా? సో వీఆర్ బిలీవింగ్ గాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఫర్ గాడ్. బట్ ఎందుకు జరగట్లేదు? అందరూ శారా లాగా ఉన్నారంట. ఎందుకు జరగట్లేదు? శారా లాగా ఉన్నారంట. అట్టెట్లా సాధ్యం అంటే, శారీరకంగా శారా ఆలోచిస్తుంది, మాకు శారీరకంగా బలం లేదు కదా, దేవుడు వచ్చి సంతానం ఇస్తే మేము ఎట్లా నమ్మాలి
సంతానం ఇస్తా అన్నప్పుడు ఎట్లా నమ్మాలి అనే ఒక ఆలోచన ద్వారా శారా నవ్వుతుందంట. సో చాలామందికి అలాంటి ప్రాబ్లమ్సే ఉంటాయి. దేవుడు మిమ్మల్ని దీవిస్తా అంటే చాలామంది నమ్మరు. 10 సంవత్సరాలు అవుతుంది, అక్కడిక్కడ తిరిగినా ఏం కాలేదు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన నాలాంటి వాడు ఏం చెప్తాడు, కొద్ది రోజుల్లో సెట్ అయిపోతుంది. అట్టెట్లయితుంది? 10-15 సంవత్సరాలు అక్కడక్కడ తిరిగిన ప్రతి ఒక్క ప్రదేశంలో నిజమైన దేవుడు అనేవాడు నీకు దొరకలేదు. ఇక్కడికి వచ్చిన వారందరికీ నిజమైన దేవుడు దొరికింది కనుక యువర్ ప్రాబ్లం విల్ బి సాల్వ్డ్. హల్లెలూయా. ఎన్ని ప్రదేశాలు తిరగని, ఏ ప్రదేశానికి వెళ్తే ఏందండి అది నిజమైన ప్రదేశం కానిది ఎన్ని ప్రదేశాలు తిరిగినా వేస్టే. ఇక్కడికి వచ్చిన వాడు దేవునికి ఎన్కౌంటర్ చేయడానికి వస్తున్నారు కనుక నీ రోగం వెళ్ళిపోతుంది, నీ కష్టం వెళ్ళిపోతుంది, నీ ప్రతి సమస్య వెళ్ళిపోతుంది, నీ నొప్పి వెళ్ళిపోతుంది. నీ మీద చాతబడి ప్రయోగం ఎవడైతే చేస్తున్నాడో ఆ చాతబడి ప్రయోగాలన్నీ కూడా దేవుని అగ్ని చేత కాల్చివేయబడతాయండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది విశ్వసిస్తున్నారు? సారా ఏమైందంట నవ్వంతా వెళ్ళిపోయింది. ఎందుకు నవ్వంతా వెళ్ళిపోయింది? ఆమె ఏమనుకుందో ఈ ముగ్గురు వచ్చి చెప్పారు, అరే నేను అనుకుంటున్నది వీళ్ళకి ఎట్లా తెలుసు, వీళ్ళు వచ్చిన వాళ్ళు సామాన్యులు కాదు. దెర్ ఈస్ సంథింగ్ పవర్ఫుల్ పీపుల్ కేమ్ టు యువర్ హౌస్. దేవుని అతీత శక్తిమంతుడైన ఆ ముగ్గురు మరి ఆ గుడారాన్ని అబ్రహాంని దర్శించడానికి వచ్చారు. సో ఆ ప్రదేశంలో ఆ ప్రాసెస్లో శారాయి నవ్వినప్పుడు ఏమనుకొని నవ్విందో ఆ ముగ్గురిలో ఒకరు అవన్నీ వివరంగా చెప్తున్నారంట. అది విన్న శారాయి బయటికి వచ్చేసి ఏమంటున్నది, నేను నవ్వలేదు. ఎలా భయపడి చెప్తుందంట, నేను నవ్వలేదు. కానీ అదే మళ్ళీ ఏం చెప్తుంది, మీరు నవ్వినారు అని అంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, వాళ్ళకి ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం చేయంగానే పిల్లలు పుట్టేస్తారా? దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, దానికంటే ఒక విధమైన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దానికంటే ఒక నాలెడ్జ్ ఉంటుంది. 9 నెలలు ఖచ్చితంగా ఒక వ్యక్తిని మొయ్యాలి అనే దేవుడు ప్రిన్సిపల్ అనేది పెట్టడం వల్ల ఆ ఖచ్చితంగా ప్రాసెస్ని ఫుల్ఫిల్ చేయాలి. సో వాళ్ళు ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఖచ్చితంగా కుమారుని కని ఉంటారు అని దేవుడు ఒక మాట సెలవిచ్చి వెళ్ళిపోయి తృప్తిగా భోజనం చేసి వెళ్ళిపోయి. స్టిల్ వాళ్ళకి పిల్లలు ఉన్నట్ట? స్టిల్ వాళ్ళకి ఇంకా పిల్లలు లేరు. బట్ ఏముంది వాళ్ళ దగ్గర? దేవుని యొక్క మాట ఉంది. బట్ ఆ మాట ఇంకా పని చేసిందా? చేయలేదు. బట్ స్టిల్ ఏముంది వాళ్ళలో? దేవుని మాట. ఎంతమందికి నేను చెప్పింది వాక్యం అర్థమైంది ప్రస్తుతానికి? సో ప్రస్తుతానికి వాళ్ళకి పిల్లలు లేరు, కానీ దేవుడు ఏం చెప్పేసి వెళ్ళిపోయాడు, మీకు దేవుడు పిల్లల్ని ఇస్తాడు అనే ఆ మాట అబ్రహాం శారాలో నిలిచిపోయిందంట. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు, బట్ ఏముంది? మాట. అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు, బట్ ఏముంది? అప్పటికి వారికి పిల్లలు లేరు, బట్ స్టిల్ ఏముంది? దేవుడు మాట్లాడిన మాట. హల్లెలూయా. నీ రోగం తక్కువైపోతుంది అని చెప్పిన, ఇంటికి పోయినా కూడా తక్కువ కాలేదు, బట్ స్టిల్ నీలో ఏముంది? నీకు జాబ్ వస్తుందని చెప్పిన, వెళ్ళగానే నెక్స్ట్ రోజుకి ఇంకా జాబ్ రాలేదు, బట్ ఏముంది? మాట. ఇట్స్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుని మాట మీ అందరిలో నిలిచి ఉన్నాయండి. ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్ ఫర్ యువర్ గ్లోరీ. ఒక రోజు అది మీకు మహిమకరంగా మార్చబడబోతుంది. హల్లెలూయా. ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక క్రాక్ చేస్తాను మీ మనసులందరినీ. రైట్, చాప్టర్ 19 20వ అధ్యాయము 16వ వచనం 16వ వచనం చదవండి. మరియు అతడు శారాతో, ఇదిగో నీ అన్నకు నేను 1000 రూపాయలు ఇచ్చి ఉన్నాను. ఇది నీ యొద్దనున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చి ఉన్నాను. ఈ విషయం అంతటిలో నీకు న్యాయము తీరిపోయినదనెను. అబ్రహాము దేవునికి ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను అతని పని మనుషులు అతని దాసీలను బాగు చేసిరి. నెక్స్ట్ వారు ఎవరు ప్రార్థన చేస్తే? పిల్లలు లేనివాడు ప్రార్థన చేస్తే. అబ్రహాం కాదు. హల్లెలూయా. బికాస్ అబ్రహాం దగ్గర పిల్లలు లేరు, మాట ఉంది.
ఆ మాట చచ్చిపోలేదు కాబట్టి, స్టిల్ బ్రతుకుతుంది కాబట్టి, ఆ మాట అతని జీవితంలో భవిష్యత్తులో పనిచేసేది ఉంది. స్టిల్ ఆ ప్రజెంట్ టైంలో కూడా పని చేస్తూనే ఉందంటండి. ద వర్డ్ ఈజ్ నాట్ ఓన్లీ అబ్రహాం. ద వర్డ్ అనేది ఏదైతే అబ్రహాం దేవుడు ఇచ్చిండో, అబ్రహాంలో ఉన్న ఆ ఒక మాట ప్రజలకు కూడా పనిచేస్తుందంటండి. హల్లెలూయా. అబ్రహాం ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకి పిల్లలు పుడుతున్నారు. అలాగని అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? నీకు ఒక రోగం ఉంటుంది, ఇంకొక రోగం ఉన్నోని దగ్గరికి వెళ్ళి యేసయ్యని నమ్ము అని అన్నప్పుడు వాడు ఏమంటాడు? నీ రోగమే. ఎంతమంది అబీమేలకు సంబంధమైన దేశంలో ఎంతమందిని అబ్రహాం అనొచ్చు, మీకే పిల్లలు లేరు, మా కోసం నువ్వు ప్రార్థన చేస్తావా? కానీ ఎవడైతే అనలేదో వాళ్ళకి ఆశీర్వాదం వచ్చిందంట. హల్లెలూయా. ఆర్ యు పీపుల్ గెటింగ్? సో మీకున్న ప్రతి రోగం, వ్యాధి ఒకరోజు వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళక ముందు మీలో రోగం ఉంది, రోగంతో పాటు మాట కూడా ఉంది. ఏ మాట అది? ఏ మాట? రోగం వెళ్ళిపోతుందనే మాట, నీలో ఉన్న పాపం వెళ్ళిపోతుందనే మాట, నీలో ఉన్న బలహీనత వెళ్ళిపోతుంది అని పలికిన మాట, అది నీలో పనిచేస్తూ ఉంటుంది. అలాగని రోగం వెళ్ళిపోలే, కొద్ది రోజులైన తర్వాత వెళ్ళిపోతుంది. కానీ వెళ్ళిపోయే ముందు ఎవరైతే రోగంతో ఉన్నారో మీరు ప్రార్థన చేస్తే ఆ రోగాలన్నీ స్వస్థపరచబడతాయి. ఎందుకంటే నీలో రోగం ఉన్నందుకు కాదు, రోగాన్ని తీసివేసే మాట ఉన్నందుకు. ఆ మాట ఇట్ కెన్ వర్క్ ఫర్ యువర్ గ్లోరీ. ఏదైతే దేవుడు పలికిన మాట ఉందో ఆ మాట నీకు మాత్రమే పని చేయకుండా ప్రజలకు కూడా ఏమవుతుందంటే అది పనిచేస్తుందంట. హల్లెలూయా. అందుకే చాలామంది నేనైతే మంచిగా కానీ ఫస్ట్ మా వాళ్ళకి చెప్తా, తర్వాత అబ్రహాంకి పిల్లలు ఉన్నారా? అప్పటికి లేరు. కానీ అబ్రహాం ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? దేనికోసం ప్రార్థిస్తున్నాడు? దేవా యేసయ్యా వాళ్ళకి పిల్లలు పుట్టాలయ్యా. ఈయనకున్నారా? ఎన్ని సంవత్సరాలు? పెళ్ళయ్య 2 సంవత్సరాలు అవుతుందా? పెళ్ళయ్య 3 సంవత్సరాలు అవుతుందా? దగ్గర 100. ఇంకా ప్రాణం పోతలేదు. చచ్చిపోతే బాగుండు, పిల్లలు లేని జీవితం ఎందుకు, దరిద్రమైన జీవితం, ప్రాణం పోతే బాగుండు, యేసయ్యా నేను చచ్చిపోతే బాగుండు, నా ప్రాణం తీసేయి అని చెప్పకుండా స్టిల్ ఏం చేస్తున్నాడు? విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దిస్ కైండ్ ఆఫ్ హార్ట్. అతనికి పిల్లలు లేరు, 100 సంవత్సరాల వయసు ఉంది అతనికి. తన భార్య 90 సంవత్సరాల వయసు ఉంది. స్టిల్ వాళ్ళకి, కానీ ఎవరి కోసం ప్రార్థిస్తున్నా? ఎవరి కోసం ప్రే చేస్తున్నా? పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే వాళ్ళు పిల్లలు కనిరి. కింది వచనం చూస్తే ఇంకా పవర్ఫుల్ హిట్ ఉంటారు. చదవండి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసి ఉండెను. దేవుడే సమస్తాన్ని మూసి ఉన్నాడంట. ఎవరిని బట్టి? శారాను బట్టి. వాళ్ళ దేశంలో అబీమెలెకు సంబంధమైన ప్రజలలో గర్భము తెరవబడకుండా వాళ్ళ గర్భమును మూసినవాడు దేవుడే. బట్ అదే శారా సంబంధమైన యజమానుడైన అబ్రహాము ప్రార్థిస్తే అదే దేవుడు గర్భాన్ని, వాళ్ళ ప్రజలలో ఉన్న గర్భాలన్నింటినీ తెరిచి ఫలాభివృద్ధి అనేది వాళ్ళకి కలగజేశాడు. హల్లెలూయా. ఎంతమంది ఈ తప్పు చేశారు? ఏంటంటే నేనే సరిగా లేను, దేవుని గురించి అవతల వాడికి నేనేం చెప్పాలి అన్నారు. ఎంతమంది అట్లా ఆలోచించారు? నాకే చక్కగా లేదు, నేనే రోగంతో ఉన్నా, నేను అవతలోడికి ఏం చెప్తా ఇంకా అని ఎంతమంది అనుకున్నారా? అనుకొని చెప్పకుండా కూడా ఉన్నా. ఫెయిత్ అబ్రహాం. అందుకే అండి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. ఏదో బలిచ్చినందుకు అనేది మాత్రమే కాదు, పిల్లలు అతనికి లేకపోయినప్పటికీ ఎవరి కోసం ప్రార్థిస్తున్నాడు? పిల్లలు లేని వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళని ఆశీర్వదించయ్యా, సంతానం వాళ్ళకి రావాలయ్యా అని ప్రార్థన చేస్తున్న వ్యక్తి అబ్రహాం. హల్లెలూయా. అంటే కొన్నిసార్లు దేవుడు కొన్ని స్టోరీస్ని మీ నుంచి క్రియేట్ చేసుకుంటాడు. నీలో రోగం అలానే ఉంటుంది, కానీ అదే రోగంతో ఉన్న ప్రజలు నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది. నీకు సమస్య అదే ఉంటుంది, కానీ ఎప్పుడైతే ఆ సమస్యను బట్టి అవతల వాళ్ళకున్న అదే సమస్య కోసం నువ్వు ప్రార్థన చేస్తావో వాళ్ళ సమస్య వెళ్ళిపోతుంది, కానీ నీ సమస్య వెళ్ళిపోదు. అలానే ఉంటుంది. బట్ ఒక టైం అబ్రహాంకి వచ్చిందా లేదా? నెక్స్ట్ వచనంలో వచ్చింది. చదవండి ఒకసారి. నెక్స్ట్ అధ్యాయంలో వచనంలో యెహోవా
తాను చెప్పిన ప్రకారము షారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున షారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో షారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అప్పుడు దేవుడు చెప్పినట్టు జరిగిందా లేదా? జరిగిందా లేదా? ముసలివాడైన అబ్రహాము ముసలితనములో ఉన్న ఆ స్త్రీ ద్వారా దేవుడు ఒక కుమారుని అనుగ్రహించిందంట. బట్ దానికి ముందుకు వీళ్ళలో ఏముందంటే మాట, దేవుడు పలికిన మాట. ఆ మాట ఏంటి? మీకు దేవుడు మీకు సంతానం ఇస్తాడు. కానీ అప్పటికి వాళ్ళకి పిల్లలు లేరు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తే అవతల వాళ్ళకి సంతానం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో నాకే కష్టాలు ఉన్నాయి యేసయ్యా, నాకే సమస్యలు ఉన్నాయి ప్రభా, నాకే ఎన్నో రోగాలు ఉన్నాయి, నా చేతు బాగాలేదు, నా కాలు బాగాలేదు, నా తల బాగాలేదు, నా కడుపులో ఉన్న అవయాలు బాగాలేవు, నేను ఏం చెప్తా నీ గురించి? ఫస్ట్ నన్ను మంచి చేయి, అప్పుడు అందరికీ నీ గురించి చెప్తా. అబ్రహాం అలానే అంటున్నాడా? ఫస్ట్ నాకు పిల్లల్ని, అప్పుడు అవతల వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తా అంటున్నాడా? నో, లెట్ మీ ప్రే ఫర్ ద పీపుల్. ఎందుకంటే నీలో ఏ ప్రాబ్లం ఉందో అవతల వాళ్ళకు అదే ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని ఎప్పుడైతే పట్టించుకుంటావో నీ ప్రాబ్లం ఆటోమేటిక్గా వెళ్ళిపోతుందండి. దిస్ ద ప్రోటోకాల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. సో అబ్రహాం ఏం చేస్తున్నాడు? అద్భుతాల కోసం ప్రార్థన చేయట్లే, రోగాల కోసం ప్రార్థన చేయట్లే, అవతల వాళ్ళకి డబ్బులు రావాలని ప్రార్థన చేయట్లే, రాజులు అవ్వాలని ప్రార్థన చేయట్లే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పిల్లలు పుట్టాలని ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు? ఇతనికి ఏ సమస్య ఉంది? ఇతనికి ఏ సమస్య ఉంది అంటే నీలో ఏ సమస్య ఉందో ఆ సమస్యతో పాటు నీలో శక్తి కూడా పనిచేస్తుంది. అర్థం చేసుకోండి. సో పిల్లలు లేరు అనే ఆ సమస్య అబ్రహాంకి ఏదైతే ఉందో, ఈయన ప్రార్థన చేస్తే అవతల వాళ్ళకి సంతానం కలిగే శక్తి కూడా అబ్రహాంలో ఉంది. అంటే నీ సమస్యను బట్టి అర్థం కావచ్చు నీలో ఏ పరిశుద్ధాత్మ శక్తి అనే దేవునికి ఇస్తున్నాడు అనేది. సో నెవర్ అండ్ ఎవర్ ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తికి నీలో ఏ శక్తి ఉందనేది చెప్పనక్కర్లేదు. ఏ సమస్య నీకుందో అక్కడ ఏముందన్నట్టు? దేవుని యొక్క శక్తి ఉన్నట్టు. నీ సమస్యను తీసివేయడమే కాదు, అలాంటి సమస్యలతో బాధపడుతున్న ప్రజలకు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నీలో కలగజేసిన శక్తిని బట్టి వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. బట్ వెంటనే నీకు అద్భుతం జరగదు. కొద్ది రోజులు అయిన తర్వాత నీకు కూడా ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. ఎంతమంది నమ్ముతున్నారండి? వి ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని వాక్యాన్ని? హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఈజ్ ద లేటెస్ట్ గాయ్ ఇన్ దిస్ జనరేషన్. ఎంత విశ్వాసం ఉందో చూడండి, ఎంత విశ్వాసం ఉందో చూడండి. నీకు సమస్యలు ఉన్నప్పుడు నువ్వు బాధపడేసి కృంగిపోయి ఇంకా దేవుడు నా జీవితంలో ఏం చేయట్లేదు, ఒక డేరా వేసుకున్నావేమో, గుడిసుందేమో, ఇల్లుందేమో, ఇంట్లో ప్రార్థన చేసి దేవుడు ఏం చేయడు వేస్ట్ అని ఇంటి బయట అరుగు దగ్గర కూర్చొని దేవుడు ఏం చేయడు వేస్ట్, దేవుడు ఏం చేయడు వేస్ట్ అలానే ఉంటే స్టిల్ ఆ టైంలో విశ్వాసము కోల్పోయిన టైంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని దర్శిస్తున్నాడు. అబ్రహాం ఫేత్ చూడండి, బయట ఉండి ఆలోచిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ముగ్గురు కనిపించారో వెంటనే వెళ్ళి సాగిలా పడి, అయ్యా మా ఇంటిని మీరు దర్శించే వెళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో వాట్ యు పీపుల్ హ్యావ్ టు డూ రైట్ నౌ, మీ అందరిలో ఏ కష్టం ఉందో ఆ కష్టాన్ని తీసివేసే శక్తి మీలో ఉన్నట్టే. రైట్? ఆ కష్టం తీసివేసే శక్తి ఎప్పుడైతే మీలో ఉన్నట్టే అని చెప్తున్నానో అది మీకు మాత్రమే పనిచేయదు, అందరికీ పనిచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి క్యాన్సర్ రోగం ఉందనుకోండి, ఎప్పుడైతే నువ్వు చర్చికి వస్తున్నావో నీకు ఒక మాట ఇస్తా, క్యాన్సర్ పోతుంది అని. రేపు ఎల్లుండి 3 రోజులైంది, 4 రోజులైంది, క్యాన్సర్ ఇంకా పోలే. కానీ అతనిలో ఏముంది? ప్రవక్త పలికిన మాట, విశ్వాసము అతనిలో ఉంది కనుక అతనికి క్యాన్సర్ పేషెంట్స్ ఎవరైతే అతని దగ్గరికి వస్తారో, రారా ప్రార్థన చేస్తాను, అదేంది నీకు కూడా క్యాన్సర్ ఉంది, ఫస్ట్ నువ్వు చక్కగా చూసుకో అని ఎవడైతే అంటాడో వాడు చెడిపోతాడు. కానీ ప్రార్థన చేస్తావు కదా, నీ క్యాన్సర్ ఉంది, నా క్యాన్సర్, నా బాధ నీకే తెలుసురా అని ఎవడైతే జ్ఞానపరంగా అతని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారో పటా 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 క్యాన్సర్స్ అన్నీ పోతాయంట. హల్లెలూయా,
హల్లెలూయా. బట్ స్టిల్ ఆ వ్యక్తిలో క్యాన్సర్ ఉంది. బట్ ఈయన ప్రార్థన చేస్తే మిగతా క్యాన్సర్ పేషెంట్స్ స్వస్థపరచబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ శక్తి కావచ్చు, దేవుని శక్తి కావచ్చు, ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుందంటే నీ కష్టంలో నుంచే అది ప్రొడ్యూస్ అవుతుంది. హల్లెలూయా. దేవుని అభిషేకం, దేవుని శక్తి ఎక్కడి నుండి వస్తుందంట? ప్రార్థన చేస్తే రాదు. అది ఎక్కడి నుండి వస్తుంది? నీ సమస్యల్లో నుండే ఆ అనాయింటింగ్ విడుదలవుతుందంట. నీ సమస్యలలో నుండే దేవుని శక్తి విడుదలవుతుందంట. ఏ సమస్యలు, ఏ కష్టంతో వచ్చారు, ఆ కష్టాల నుంచే ఏం ఎక్కువ ఉత్పత్తి అవుతుంది నీలో? దేవుని యొక్క శక్తి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాం లాంటి విశ్వాసం ఎంతమందికి ఉంది? నమ్మకం ఉందా? అబ్రహాం లాగా దేవుడు పలికిన మాట నీకు తగ్గిపోతుంది అని ఎప్పుడైతే నేను చెప్తానో తగ్గిపోవాల్సిందే. నో డౌట్ ఫర్ దట్. ఎందుకంటే ద వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ హోలీ స్పిరిట్, ఇట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్. నేను పలికిన మాట నా మనసులో ఉన్న ఎమోషనల్ని బట్టి పలకను. అయ్యో పాపం తగ్గిపోతుందిలే అనే మాట నేను పలకను. ఆ మాటలు ఎవరు పలుకుతారంటే నటించేటోళ్ళు పలుకుతారు. అయ్యో పాపం ఏం కాదు అక్క తగ్గిపోతుందిలే, మళ్ళీ బయటకు వచ్చి ఇంక ఇట్లనే కావాలా, ఈడి చెప్తింటాడు ఇంక ఇట్లనే కావాలా అనే రకమైన ప్రజలు రకరకాలుగా మన మధ్యలోనే ఉంటారు వాళ్ళు. ఐఎమ్ నాట్ లైక్ దట్. నేను దేవుని యొక్క ఆత్మ ద్వారా I am led by the Spirit of the living God to teach what God has teach to me. సో దేవుడు పలికిన ప్రతి మాట నేను ఏదైతే వింటున్నానో, నేను పలుకుతున్నప్పుడు కూడా స్టిల్ దేవుని ఆత్మ ద్వారా మీ జీవితంలో ఆ మాటను రిలీజ్ చేస్తానండి. ఇట్ విల్ బి ఎస్టాబ్లిష్. హల్లెలూయా. ఒకే ఒక ప్రిన్సిపల్ నేను చెప్పిన, అంటే దేవుడు నా ద్వారా పలికించిన మాట ఏదైతే ఉందో అది నెరవేరుతుందని నమ్మండి. భయపడ్డారా? అది మీ ఫాల్ట్. ఒకటే, భయపడకండి. ఖచ్చితంగా దేవుడు సెలవిచ్చాడు, అది నా జీవితంలో జరుగుతుంది. ఇట్స్ డన్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో, నీ హృదయంలో తీసుకుంటున్నారో, నీ మనసులో తీసుకుంటున్నావో, నేను సెలవిస్తున్నాను కదా, మీరు ఇంటికి వెళ్తున్న ప్రాసెస్లో చాలామందికి అద్భుతాలు జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. బికాస్ మీకు సమస్యలు లేవు కాబట్టి గాస్పెల్ చెప్పట్లేదు. సమస్యలు ఉన్నప్పటికీ అక్క, అన్న, యేసుప్రభు దగ్గరికి రా అని చెప్పిన నోర్లు మీకు ఉన్నాయంటండి. ఆ నోటి నుంచి వచ్చిన మాటను బట్టి దేవుడు ఆకర్షించబడి నీ గుడారం దగ్గరికి ఈరోజు దర్శించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా చెయ్యి బాలేదని నేను దేవుని సువార్తను ఆపేశానా? నాకు జ్వరం వచ్చిందని మాట్లాడకుండా ఆపేశానా? నా కాళ్ళు బాగలేదని ఒక దగ్గర సువార్త చెప్పాలని పరిగెత్తకుండా ఆగిపోయానా? లేదు. ఏ రోజు నేను మీరు ఆగిపోలేదు కనుక అద్భుతం మీకు జరగబోతుందండి. బై దిస్ ప్రామిస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరు ఆగిపోయారు అట్లా చెప్పండి. మరి ఎవరైనా ఆగిపోయారా? నాకు సమస్య పోవట్లేదు, చర్చికి వెళ్ళి ఏం లాభం అని అనుకుంటే ఆ జీవితం అక్కడనే ఆగిపోదు. కానీ నా సమస్య పోలేదు, నో ప్రాబ్లం, చర్చికి వెళ్తాను. ఎవరైతే పాపంలో ఉన్నవాళ్ళు, రోగంలో ఉన్నవాళ్ళు కనిపిస్తే యేసు ప్రభు గురించి వాళ్ళకి నేను చెప్తాను. అది నా భార్య, నా పిల్లలు, నా పక్కింటి వాడు, నా బంధువులు, నా శత్రువు అయినా సరే యేసు ప్రభు గురించి నేను వాళ్ళకి ప్రకటిస్తాను. హల్లెలూయా. దిస్ ఈజ్ మై పవర్ ఆఫ్ ద వర్డ్. నీ నోటిలో దేవుడు పెట్టిన శక్తి అలాంటి ఉన్నతమైన అనాయింటింగ్ కలిగిన శక్తి. ఈరోజు ఎంతమందికి అయితే మీరు అలా దేవుని గురించి, యేసు ప్రభు గురించి చెప్పారో, అలాగని మీ రోగం తక్కువ కాలేదు, అలాగని నీ సమస్యలన్నీ పోలేదు, అలాగని నీ కష్టమన్నీ పోలేదు. కష్టంలో ఉండి కూడా దేవుని సువార్తను ప్రకటించిన వారు ఎవరైతే ఉన్నారో మీ గుడారము దగ్గరికి దేవుడు దర్శించబోతున్నారండి. ఐ ప్రొఫెసైడ్ సెకండ్ టైం, రిసీవ్ ఇట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. This is what the declarations is coming to you. Prepare for the visions of the Lord. ఆయన దర్శించబోతున్నాడు. కానీ అబ్రహాం లాగా దేవుని దూతలను ఎదుర్కొనటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? This is what God is talking to you.
హల్లెలూయా. ఇంకా పాపములోనే బంధించబడి, ఇంకా ఆచారాలు పద్ధతుల్లోనే బంధించబడి, ఇంకా ఆడనే ఉంటే మీ బతుకులు మారాయండి. బయటకు వచ్చేసేయాలి. యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ ఎవ్రీ కల్చర్స్ ఆఫ్ ద డార్క్నెస్. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుడు నన్ను దర్శించబోతున్నాను నమ్ముతున్నారా? అబ్రహాం ఏం చేస్తున్నప్పుడు దేవుడు దర్శించాడు? అలసిపోయి కూర్చున్నాడంట, ప్రేయర్ చేసి, నాకు అవుతుందో కాదో పర్వాలేదు, అవుతుందిలే, మెల్లగా అవుతుంది, బట్ మొత్తానికి నాకు అద్భుతం అవుతుంది. దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు? పిల్లలు లేని వాళ్ళతో ప్రార్థన చేపిస్తే పిల్లల్ని పుట్టేలాగా కార్యాలు చేద్దాం అనుకుంటున్నాడు. నీ రోగంతో నేను ఉండి, నీ రోగంతో నేను ప్రార్థన చేస్తే నీ రోగంతో ఉన్న వాళ్ళకే స్వస్థతలు జరుగుతాయి. అండర్స్టాండ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. దేవుని ఒక మనసు అలాగ పనిచేస్తుందంట. నువ్వు అంత మంచిగా అయ్యి, అమ్మ ఇప్పుడు నేను దేవుని సేవ చేస్తా, ఎవరిని కావాలా సేవ? ఎవరిని కావాలండి ఆ సేవ? అలాంటివి దేవుడు ఇష్టపడాడు. నో, నా కష్టంలో ఉన్నా, నా సుఖములో ఉన్నా నేను దేవుణ్ణి విడిచిపెట్టను. బాప్తిజం తీసుకుంటున్నప్పుడు ఏమని వాగ్దానం చేపిస్తాం? 18-19 మంది తీసుకున్నారు కదా, ఏమని వాగ్దానం చేయించాం? నీ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, సమస్యలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టకుండా జీవితం అంతా దేవునితోనే ఉంటావు, యేసుక్రీస్తుతోనే ఉంటావు అనే నమ్మకం నీకుందా అని అడిగా. ఆ విశ్వాసం నీకుందా అని అడిగా. ఎస్, ఉంది. ఉందా లేదా? ఉంది. అందుకే వాళ్ళకు ఏం చేయబడింది? రక్షణ వాళ్ళ ఆత్మకి కలిగిందంట. ఏదో చిన్న సమస్య వస్తుంది, ఈ దేవుడు చేయట్లేడు, ఈ దేవుడు ఆ దేవుడు అనేవాడు లేడు, దేవుడు అనేవాడు ఒక్కడే. ఆ ఒక్కడైన దేవుని దగ్గరికి మనుషులంగా మనం అందరం వచ్చి ఉన్నాం. ఆ దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నారు. హి ఈజ్ బ్లెస్డ్ యు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాంకి ఎన్ని సంవత్సరాలు? ఇంకా 100 అయిపోయింది నీట్గా. సారాకి 90 దాటిపోయింది. అప్పుడు వాళ్ళు పిల్లలు కన్నారంట. ఎట్లా చూసుకుంటూ చిన్నపిల్లల్ని? తల్లులారా, ఒక పిల్లగాని కంటేనే ఆడక్కడ పోతుండు, ఇక్కడ పోతుండు, ఈయన చూసుకోలేక చచ్చిపోతున్నారని ఆయన. ఇప్పుడు సంవత్సరం తర్వాత నడుస్తున్న ఆ బాబు అబ్రహాము, ఇస్సాకు, ఎవరైతే ఆ చిన్న వయసులో ఉన్న బాబు ఉన్నాడో, తల్లిదండ్రుల కన్నా ఫాస్ట్ ఉరకగలుగుతాడా? ఉరకగలుగుతాడు. ఏ తల్లిదండ్రుల గురించి మాట్లాడుతున్నా? 90-100 సంవత్సరాల తల్లిదండ్రుల గురించి నేను మాట్లాడుతాను. వీళ్ళు మెల్ల నడుచుకుంటూ పోయేసరికల్లనే ఆ బుడ్డోడు పరిగెత్తుతాడు. ఏం చూసుకుంటారు ఆ వ్యక్తిని? మరి అలాంటి టైంలో దేవుడు ఎందుకు ఇస్తున్నాడంటే, అబ్రహాంకి ఆ ఏజ్లో కూడా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు ఏ దేవుడుగా అనిపించుకోవటానికి? అసాధ్యమైన దానిని నేను సాధ్యపరిచే దేవుడు అని అనిపించుకోవటానికండి. దిస్ ఈస్ వాట్ గాడ్ హస్ డన్. హల్లెలూయా. ఏ ప్లేస్కి వెళ్ళినా నీ రోగం వెళ్ళిపోదు, ఏ స్థలాలకు వెళ్ళినా నీ రోగం వెళ్ళిపోదు. ఎన్నో మంత్ర శక్తుల దగ్గరికి వెళ్ళి లక్షలు అతని మీద పోసినా కానీ నీ రోగం వెళ్ళిపోదు. 10, 20, 30, 40 సంవత్సరాలు దాటిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా నా రోగము, నా వ్యాధి స్వస్థపరచబడట్లేదు. బట్ ఈరోజు వచ్చిన వారు, లేకపోతే దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారు, వాళ్ళ రోగము వెళ్ళిపోవటమే కాదు కానీ వాళ్ళు ప్రార్థన చేస్తే అదే రోగంతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఏమవుతారంట? స్వస్థత పరచబడుతున్నారంట. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్ముతున్నారా? నా రోగం, నా వ్యాధి, నా సమస్య వెళ్ళిపోతుందని. మళ్ళీ స్టిల్ అదే ఇంకా పోతలేదు అనుకుంటూ ఏందో ఏమో దేవుడు ఏం చేయట్లే అనుకుందామా? శోధించబడతారా? శోధనను జయిస్తారా? శోధన అవసరం లేకుండా జీవిస్తారా? 3 ఆప్షన్స్ ఇచ్చా. నేనైతే శోధనమే అవసరం లేకుండా జీవించగలుగుతా. మరి మీరు శోధన జయించేవాళ్ళా? లేకపోతే శోధనను తట్టుకునేవాళ్ళా? లేకపోతే శోధనతో పనే లేదనే జీవితంలో ఉండవాళ్ళా? యుద్ధం చేస్తే గెలుపు వస్తుందండి. యుద్ధం చేయకుండా కూడా గెలుపు వస్తుంది. ఎలా?
కొన్నిసార్లు రాజకీయంలో చూస్తే దాన్ని ఏమంటారు, ఏకగ్రీవం, రైట్, ఏకగ్రీవం. ఒక 5 పార్టీలు ఒక ఊర్లో ఉన్నప్పుడు 4 పార్టీలు ఇంటి దగ్గరకు రావు. ఈ 4 పార్టీలు రాకపోతే ఎవరు గెలిచినట్టు? ఇంకా ఈ ఒక పార్టీ నోడ గెలిచినోడు, ఏకగ్రీవంగా వీడు గెలిచిండ్రా అంటారు. అంటే అట్లాగని వాడు యుద్ధం చేశాడా? ఏం చేయలేదు. వారికి ఉన్న సత్తను బట్టి అవతల వాళ్ళు పారిపోయారంట. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, దుష్టుడు తరమకుండానే దుష్టుడు ఏమవుతుండంట? పారిపోతాడంట. ఎవడు తరమకుండానే దుష్టుడు ఈ కెన్ మూవ్, ఈ కెన్ ఎస్కేప్, నాట్ బై రిబ్యూకింగ్ బట్ బై యువర్ ప్రజెన్స్. గాబ్రియల్ దూత అంట ఫారసీకుల రాజుతో యుద్ధం చేస్తుంది. నువ్వా నేనా? దేవుని దూత, సాతాన్ దూత, 2 దూతలు యుద్ధాలు చేస్తున్నాయి. నువ్వా నేనా, నువ్వా నేనా. అక్కడ భక్తులేమో భూమి మీద ప్రార్థన చేస్తున్నారు. దానియేలు ఏమని? నాకు గ్రహించే శక్తినివ్వు, నేను అసలు నాకు ఇవేం అర్థం అవుతలేదు. అప్పుడు గాబ్రియల్ దూత పైకెంచి వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఒక యుద్ధం జరుగుతుంది, గాబ్రియల్ దూతకి సాతాన్ దూతకి. నువ్వా నేనా, నువ్వా నేనా. ఈ దూతలన్నీ, సాతాన్ దూతలన్నీ కలిసి ఏ దూతను బంధించాయి? గాబ్రియల్ దూతను బంధించాయి. బట్ దేర్ ఈజ్ అనదర్ గాయ్, ఈజ్ ఎ స్మార్ట్, ఈజ్ ఎ బ్యూటిఫుల్, ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ అండ్ రొమాంటిక్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఈజ్ ఎ గ్రేషియస్, ఈజ్ ఎ బ్యూటిఫుల్ మూమెంటిక్ పర్సన్, ఈజ్ ఎ రైజియస్, ఈజ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే మికాయల్ దూత ఆ స్థలానికి వచ్చాడో ఖడ్గం పట్టుకొని పోరాడలేదు. ఎప్పుడైతే మికాయల్ దూత వచ్చాడో ఇవన్నీ వెళ్ళిపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటికి నేను ఎప్పుడైతే వస్తానో ప్రార్థన చేసినప్పుడు యుద్ధం అవుతుంది. కానీ ఎప్పుడైతే మీ ఇంటికి వచ్చి భోజనం చేసి థ్యాంక్ యూ జీసస్ అని వెళ్ళాను అనుకో, యుద్ధము లేకుండా గెలుపు అవుతుందంట. ఫెయిత్. హల్లెలూయా. Are you believing that? The presence of the angel of the Lord. అంత గొప్ప దూత రావడం బట్టే దురాత్మ, అంధకార, చీకటి శక్తులు పారిపోయాడు. యుద్ధం చేయలే, దూత వచ్చి రావడంతో ఈ శక్తులన్నీ పారిపోయినాయంట. నీ అడుగు అలా ఉండాలి. సో వెళ్ళి యుద్ధం చేయడం కాదు. వాళ్ళు నన్ను తిడుతున్నారు, వీళ్ళు నన్ను తిడుతున్నారు, ఆ అక్క నన్ను ఇలా తప్పు పట్టింది, నన్ను వాళ్ళు హేళన చేస్తున్నాడు, వాడు చేతబడి చేస్తున్నాడు, వీడు చేస్తున్నాడు, వాళ్ళు నన్ను తిడుతున్నారు, మళ్ళీ మనం తిడదాం అంటే నువ్వు యుద్ధానికి చేస్తున్నావు. యుద్ధం చేసే వాళ్ళ, యుద్ధంతో పని లేని వాళ్ళ అనేది మీ నిర్ణయం. ఐ పీపుల్ గెటింగ్. నీ రోగంతో నువ్వు యుద్ధం చేస్తావా? రోగంతో యుద్ధం చేయాల్సిన అవసరం లేకుండా రోగం పోతుందనే విశ్వాసం సంపాదించుకుంటావు. ఏ విశ్వాసాన్ని సంపాదించుకుంటావో ఆ విశ్వాసము చొప్పున మీకు అద్భుతం జరుగుతుంది. That's the faith. Hallelujah. యేసు ప్రభువారు ఏం సెలవిస్తున్నాడు? ప్రతిసారి అద్భుతాలు చేసే ముందు నీ విశ్వాసమే నిన్ను బాగు చేస్తుంది, నీ నమ్మకమే నీకు ధైర్యం ఇచ్చి బాగు చేస్తుంది. యేసయ్యా నా జీవితంలోకి వచ్చి నాలో ఉన్న దురాత్మ శక్తులన్నీ తీసేయవా అంటే వాని విశ్వాసం ఎలా ఉన్నట్టు? యేసు ప్రభు వచ్చి దురాత్మ శక్తులతో పోరాడాలి. కానీ ఆర్ యూ పీపుల్ గెటింగ్ దిస్ ఫెయిత్? యేసయ్యా నువ్వు నన్ను ఒక్కసారి టచ్ అయ్యి నా లైఫ్లో మీరు వచ్చారా, ప్రతి దురాత్మ చీకటి శక్తులు వెళ్ళిపోతాయి. ఒక్క మార్గంలో వచ్చిన దురాత్మ అంట, దేవుడు ఆ దురాత్మకి 7 మార్గాలను తెరుస్తాడంట. నీ ఇష్టం అంటే పారిపోతాడు మార్గాన్ని వెతకడండి, బాగా గుర్తుపెట్టుకో. ఐ పీపుల్ గెచ్. పారిపోతాడు మార్గాన్ని వెతుక్కుంటూ పోతాడా, ఎట్లనట్లా పడిపోతాడా? అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంట, 7 మార్గాలను సృష్టించాడంట. నువ్వు ఎట్లా పోయినా సరే నీకు మార్గమే దొరుకుతుందని. గాడ్ ఈజ్ గాడ్. హల్లెలూయా. యాజ్ రిఫరెన్స్ చేయండి. కానీ ఫస్ట్ దురాత్మ వచ్చేటప్పుడు ఎట్లా వస్తుంది? ఒక మార్గంలోనే ఒక వ్యక్తిని అటాక్ చేస్తుందంట. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తికి యేసయ్యా నువ్వు నా దగ్గరకు వస్తే చాలు ప్రతి దురాత్మ వెళ్ళిపోతుంది అనే నమ్మకం కలిగి ఉండి ప్రార్థనతో ముందుకెళ్తాడా, ఈ దా ఫెయిత్తో బట్టి చూస్తే దేవుడు ఎన్ని మార్గాలు ఆ దురాత్మలు బయటికి పోవడానికి తయారు చేస్తాడంట. ఎందుకంటే ఆ దురాత్మ పారిపోవాలని చూస్తుందంట. సో పారిపోయే పర్సన్ కానీ, పారిపోయే స్పిరిట్స్ కానీ, పారిపోయే శక్తులు కానీ మార్గాన్ని వెతుక్కుంటూ పోవు. ఎలా వెళ్తాయి? అడ్డగోలిగా వెళ్ళిపోతాయి. అందుకే దేవుడు ఎన్ని మార్గాలు క్రియేట్ చేశాడు? 7 మార్గాలు. హల్లెలూయా.
హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుంది. సో అబ్రహాం యొక్క విశ్వాస పరిమాణం చూడండి. హౌ మచ్ ఆఫ్ ద ఫెయిత్. నీకున్న కష్టాన్ని బట్టి సువార్త చెప్పడం ఆపేస్తావా? నాకు ఈరోజు బాగాలే, దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక రోగం పోయింది, బాగానే ఉంది, కానీ ఇంకో రోగం అలానే ఉంది. అలానే రోగం ఉందని యేసుప్రభు సువార్త చెప్పడం మానివేదమా? నో, ప్రీచ్ ద గాస్పెల్. యేసుప్రభు గురించి చెప్పడం ఆపకండి, చెప్తూనే ఉండండి. మీ పిల్లలకు కావచ్చు, మీ కుటుంబీకులకు కావచ్చు, మీ బంధువులకు కావచ్చు, మీ చుట్టాలకు కావచ్చు, ఊసో ఎవరు కలిసినా నీ సన్నిధిలో వాళ్ళకు దేవుని వాక్యాన్ని యేసుప్రభు గురించి చెప్పడం స్టార్ట్ చేయండి. ఒకవేళ యేసుప్రభు గురించి చెప్పడం మీకు తెలియకపోతే ఆల్ఫా ఒమేగా చర్చ్ గురించి చెప్పండి. ఎందుకంటే సంఘమే ఆయన. కాబట్టి యేసుక్రీస్తు గురించి చెప్పడం, మినిస్ట్రీ గురించి చెప్పడం, ఇట్స్ అన్ ఈక్వలిబ్రియం. హల్లెలూయా. ఒక చర్చ్ ఉంటుంది, రండి నీ రోగం వెళ్ళిపోతుంది, తీసుకురా, 100% వెళ్ళిపోవాల్సిందే, నో ప్రాబ్లం. అతడు 3 రోగాలతో వస్తే 3 వెళ్ళిపోతాయని నేను చెప్పట్లేదు, ఖచ్చితంగా ఒకటి పోతుంది. ఎందుకు ఒకటే పోయి రెండు పోవు అంటే, ఒకటి తీసేసేవాడిని 2 తీసేయలేనా అనే విశ్వాసం చూపించడానికి ఒకటే తీస్తాడు దేవుడు. అర్థమవుతుందా? ఇంకా 2 ఎందుకు తీసాడు దేవుడు? ఆ 2 ద్వారా నువ్వు అద్భుతాలు చేయాలి, ఆ 2తోనే నువ్వు సువార్త చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు యాకోబు జీవితంలో ఒక గమ్యాన్ని కలగజేస్తే, ఆ గమ్యంలోకి వెళ్తుండగా మార్గ మధ్యలో యాకోబుకు ఒక దూత ప్రత్యక్షమవుతాడు. యాకోబు ప్రార్థన చేస్తుంటాడు, దూతతో యుద్ధం చేస్తూ ఉంటాడు, నన్ను ఆశీర్వదిస్తేనే నేను ఇక్కడి నుండి పోతాను. అప్పుడు ఒక పెద్ద గొడవ అయ్యి ఈ తొడ భాగం అనేది అక్కడ పాడైపోతుందంట, చితికిపోయినట్టుగా అవుతుందంట. ఏమవుతుంది? చితికిపోయినట్టుగా అవుతుంది. అతనికి బండి లేదు, గుర్రాలు లేవు, ఎన్నో కిలోమీటర్లు ఏమవ్వాలా? నడవాలా. ఒక దేశానికి వెళ్ళాలా, ఆ దేశంలోనే దేవుడు పెట్టిన ఆశీర్వాదం అతనికి ఉంది. కానీ మార్గ మధ్యలో దూతలతో పోరాడే ఆ టైంలో ఇతడు ఆ రాళ్ళలో లేకపోతే దేని చేత కొట్టబడ్డాడో ఇతని తోడ అనేది కంప్లీట్గా చితికి వేయబడింది అని అలానే అక్కడనే ఉండి సేద తీర్చుకుంటున్నాడా? ఏం చేస్తున్నాడు? వాగ్దానములోకి వెళ్ళడానికి యాకోబుకున్న శక్తిని బట్టి ఏం చేస్తున్నాడు? కుంటుకుంటూనే ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్తున్నాడు? దేవుడు ఇచ్చిన వాగ్దానములోనికి వెళ్తున్నాడంటండి. దేవుడు ఆ కుంటితనాన్ని తీసేసి పంపించట్లేదు. మోషే దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా చూస్తే మోషే దేవుని వాక్యం ప్రకటించనివాడు. ఎందుకంటే మోషే నత్తివాడు. ఎవరు? మోషే. నత్తి వస్తుంది మోషేకి. దేవుడు వచ్చి చెప్తాడు, మోషే నిన్ను వాడుకుంటా అని. మోషే ఏమంటాడు? నేను నత్తోని కదా, నీ మాట ఎలా చెప్తా? ఎస్, ఆ నత్తి నేను తీసేస్తాను అన్నాడా? నత్తితోనే నేను నిన్ను వాడుకుంటా. నాకు నొప్పి ఉంది, నేను తీసేస్తా అనడు. కొన్నిసార్లు నొప్పితోనే నేను వాడుకుంటా. సీ దట్ గ్రేస్. హల్లెలూయా. అందుకే ప్రతీది నా జీవితంలో అసలు మొత్తం ఆరోగ్యమే ఉండాలనుకోవడం చాలా చెండమార్గమైన దురాశ. డోంట్ ఎక్స్పెక్ట్ దోస్ థింగ్స్. నా శరీరం అంతా సంపూర్ణంగా ఆరోగ్యం రావాలి, దేవుడు ఇవ్వాలనుకుంటే ఇవ్వడా? పౌలు అనారోగ్యంతో ఉన్నవాడు, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు. అయ్యా, నేను ప్రార్థన చేస్తే నాకున్న రోగాలతో ఉన్నవాడిని కూడా ఆ మంచి చేస్తావు, కానీ నా రోగం పోవట్లే, బాగా సర్ది, బాగా తలనొప్పి, నా కళ్ళన్నీ మండుతూ ఉంటాయి, ఎట్లా ప్రార్థన చేయాలా? నేను ప్రార్థన చేస్తే అందరికీ బాగానే అవుతున్నాయి, మరి నన్ను స్వస్థపరచవా అంటే, నేను నిన్ను స్వస్థపరచను, నా శక్తి నీలో సంపూర్ణమవుతుంది. దేని ద్వారా? నీకున్న రోగము, నొప్పి, బలహీనత ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ వాట్ గాడ్ కెన్ డూ ద మిరకిల్స్. అన్యులకి ఏమవుతుంది? మళ్ళీ స్వస్థత జరుగుతుంది. కొత్త వాళ్ళని తీసుకొని వస్తాం కదా, వాళ్ళకి రోగాలు పోతాయి, వ్యాధులు పోతాయి. వాళ్ళని చూసి మనము ఎక్స్పెక్ట్ చేయకండి గాడ్ దగ్గర. అరే, కొత్తగా వచ్చిన వానికి బాగా అవుతుంది, నాకెందుకు ఈ మిరకిల్ అవుతలేదు? సమ్ టైమ్స్ గాడ్ మేక్స్ యూ లైక్ దస్. హల్లెలూయా. దొరికిందా స్క్రిప్చర్? ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 7వ వచనం. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును. వేరొక త్రోవను నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నీ ఎదుట నుండి పారిపోవుదురు.
ఒక త్రోవలో ఒక దురాత్మ వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నప్పుడు ఎట్లా వెళ్తాయి అంటే అవి 7 త్రోవలలో ఏదో ఒక త్రోవ నుంచి పోతుంది. అంటే దేవుడు ఎందుకు 7 త్రోవలను కలగజేశాడు? ఆ దురాత్మ వెళ్ళిపోదు, దురాత్మ పారిపోతుంది. వెళ్ళిపోవడం ఒక ఎత్తు అయితే పారిపోవడం ఒక ఎత్తు. నీ రోగం, వ్యాధి, దురాత్మ, అంధకార, చాతుబడి శక్తులు అన్నీ యేసు నామంలో పారిపోబోతున్నాయి. వేస్ నేను క్రియేట్ చేస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. నేను దురాత్మలు కొన్ని తీస్తున్నప్పుడు మీరు గమనించారో లేదు, నేను మార్గాన్ని తెరిసిన పో అని చెప్తాను. ఎందుకు? అది పారిపోతుంటే ఎక్కడ పోవాలని గైరన్ అవుతుంటుంది. ఆ ఆత్మ లోపల శరీరంలో ఆడ గిట్టు కొట్లాడుతూ ఉంటాడు. ఆ శరీరం కొట్టుకుంటా ఉంటుంది, తల బాదుకుంటా ఉంటాడు. ఎందుకు? ఆ దురాత్మ పారిపోవాలని చూస్తుంది కానీ దానికి మార్గం తెలుస్తలేదు. ఒక మార్గం నేను తయారు చేయట్లేదు దేవపరంగా, 2 కాదు 3 7 మార్గాలంట. ఇప్పుడు నేను తెలిసిన వెళ్ళిపో అంటే, వెళ్ళిపో అంటే మీనింగ్ వెళ్ళిపోదు, నడుచుకుంటూ పారిపోతుందంట. అందుకే సడన్గా ఇట్లా గుంజినట్టు వెళ్ళిపోతుందంట. అంటే ఏ మార్గంలోకి ఎంచి వెళ్ళిపోయేది తెలియదు, కానీ దేవుడు ఎన్ని మార్గాలు దానికోసం తయారు చేసి పెట్టాడు బయటకోవడానికి. కానీ వస్తేప్పుడు ఎన్ని మార్గంలో వచ్చింది? ఒక్కటి. పారిపోయే దురాత్మను మన దగ్గర ఉంటే భయం వస్తుందా? పారిపోయే రోగం స్టిల్ మనతోనే ఉన్నది, కానీ అదేదో రోజు పారిపోతుందనే విశ్వాసం నీకుందా? ఉంటే కనుక దేవుడు 7 మార్గాలను నీ కోసం తెరుస్తున్నాడు. రెడీ టు ఫేస్ దట్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. సో సమస్య తగ్గినా తగ్గకపోయినా నేను యేసు ప్రభునే నమ్ముకుంటాను. నా రోగం వెళ్ళినా వెళ్ళకపోయినా యేసుక్రీస్తునే వెంబడిస్తాను. అలాగని రోగం పోతుంది, ఒకరోజు పోతుంది, కొన్నిసార్లు తొందరగా పోతుంది, కొన్నిసార్లు టైం పడుతుంది. మీ విశ్వాసం ఎంతవరకు పనిచేస్తుంది? మన చర్చికి వచ్చిన వాళ్ళంతా బాప్తిసం తీసుకున్నారా? మన చర్చికి ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. అందరు రక్షించబడ్డారా? అందరు స్థిరంగానే వస్తారా? ఒక 2 వారాలు వస్తాడు, ఏం కాలేదు నాకు అని వెళ్ళిపోతాడు. అంటే ఇంకా ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి. ఒకసారి అడగండి, వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ అడగండి. ఇంకా డబ్బులు మిగిలే ఉన్నాయి కాబట్టి గర్వంతో వాడు ఏం చేస్తాడు? ఈడ కాకపోతే నేను ఈడ ఫ్రీగా చేస్తురేమో, నేను ఇంకో దగ్గర డబ్బులు పెట్టుకొని చేయించుకుంటా. దేవుని మందిరాన్ని వచ్చినోడు ఎక్కడికి వెళ్ళినా వాని స్వస్థత వస్తుందా? అటు రావాల్సిందే. మీరందరు చూడండి, ఎవరెవరైతే అలా వెళ్ళిపోయినారో 100కి 100% మళ్ళీ రావాల్సిందే. వాడు ఒక మార్గంలో పోయిండు, వచ్చేటప్పుడు 7 మార్గాల్లో దేవుడు కలగజేస్తాడు. దట్స్ ఇట్. ఎవరైతే తీసుకొచ్చారో మీ ఫోన్ నెంబర్ కలవకపోయినా సరే, వాడు స్నానం చేయడం ముఖం కాడు వస్తూనే ఉంటాడు చర్చికి. అంటే పారిపోతుండు ఇంట్లోకి నుంచి చర్చికి రావడానికి. హల్లెలూయా. నా రోగం మంచిగా అయినా మంచి కాకపోయినా నాకు శాంతి సమాధానం దొరుకుతుంది. అక్కడికి వెళ్తే ప్రేమ దొరుకుతుంది, ఆదరణ దొరుకుతుంది, ఒక నిరీక్షణ నాకు వస్తుంది, విశ్వాసం వస్తుంది, గొప్ప దేవుని గురించి తెలవబడే జ్ఞానం నాకు వస్తుంది అనే విశ్వాసం నాకు కలుగుతుంది అనేది ఖచ్చితంగా వాళ్ళందరూ రావాల్సిందే. వాళ్ళ కోసం ఎన్నో మార్గాలు దేవుడు తెరుస్తున్నారు. సో వాళ్ళ కోసం ఊకే ఫోన్ చేసి ఎందుకు రావట్లేదు అంటే ఒకటే మార్గం ఉంది అక్క, అందుకే రావట్లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు వాళ్ళకి? ఎందుకంటే వాడు వచ్చేది స్లో కాదు, ఇంకా ఫాస్ట్ ఉరకడమే. నా గురి యొద్దకే నేను వాళ్ళు పౌలులు ఇక అలాంటి వాడు ఇంట్లోకి ఎంచి గురి యొద్దకు పరిగెత్తుకొని వస్తారంట. అంటే సంఘం దగ్గరికి వస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఫైత్ ఉందా అందరికీ ఈ విధంగా? సో జీసస్ క్రైస్ట్ ద్వారా మనందరికీ రక్షణ కలిగింది. అబ్రహాము లాంటి విశ్వాసం. గుడారము బయటికి వచ్చి ఆలోచిస్తున్న అబ్రహాం 3 వచ్చి ప్రత్యక్షమై దర్శించి వారి దగ్గరికి పోగానే అడగట్లే నన్ను ఆశీర్వదించాయా, నా రోగం ఉంది నాకు రోగం వెళ్ళిపోవాలా, నాకు బాధ ఉంది నాకు బాధ వెళ్ళిపోవాలి, ఏం ఆలోచించట్లే. నువ్వు తిని తృప్తిగా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికి వెళ్ళు, బట్ తృప్తిగా తినండి, అది మాకు చాలు. సంఘంలో వచ్చినప్పుడు, చర్చిలోకి వచ్చినప్పుడు పాస్టర్ గారు, కొంతమంది సంఘంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా బాగుండాలి అని కోరుకొని ఎవడైతే బయటికి వెళ్తాడో ఈజ్ మార్వెలస్, ఈజ్ సూపర్ న్యాచురల్. కానీ కొంతమంది ఏమనుకుంటారు, ఎవడు పోతే నాకేంది, నేను వచ్చినా నేను మంచి కావాలి, ఇంటికి వెళ్ళిపోవాలి.
వాడు మంచి కాడని చెప్పలేను, వాడు మంచినే అవుతాడు. కానీ 7 మంచిలు అవ్వడానికి 7 సమస్యలు సృష్టించబడతాయి. సో ఇప్పుడు ఒక మంచి జరిగితే చాలా 7 మంచిలు జరగాల వాడికి. చెప్పండి, జ్ఞానంతో ఉన్న వాళ్ళైతే చెప్పండి. ఒకటే అద్భుతం జరిగితే చాలా 7 అద్భుతాలు వానికి జరగాల. 7 అద్భుతాలు జరగాలంటే 7 కష్టాలు వస్తాయి. పడతాడు. ఎందుకు పడాల్సి వస్తుంది? వాడు ఎందుకు పడాల్సి వస్తుంది? వాడు కేవలము నేను మంచిగా అయితే చాలు, దేవునితో నాకు సంబంధం ఇంకా లేదు. అయితే ఎవరైతే వచ్చి అరే ఇక్కడ అందరు చాలామంది ఉన్నారు కదా, అందరు బాగుండాలి, అందరు ప్రేయర్ చేయించుకొని అందరు కూడా మంచిగా ఉండాలి, అందరికీ అద్భుతం జరగాల, అందరు దేవుని నమ్మాలి, వీళ్ళ ద్వారా కూడా ఇంకా రక్షించబడాలి. ఇంటికి వెళ్ళి నీ నొప్పి కోసం మాత్రమే కాదు, అవతల వాళ్ళ నొప్పి కోసం కూడా ప్రార్థన చేసి, నీ బాధ నీ కష్టం కోసమే కాదు, సంఘంలో కొంతమంది చుట్టాలు బంధువులు కొంతమంది వాళ్ళ బాధ వెళ్ళిపోవాలని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, దేవుడు నీ బాధను తీర్చటమే కాదు, ఆ బాధలను తీర్చేవాడిగా నిన్ను దేవుడు చేస్తాడండి. అండర్స్టాండ్ మై వర్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఈజ్ ద పర్సనాలిటీ ఆఫ్ ద అబ్రహాం. ఏ వయసులో అన్నారండి అబ్రహాం సార్? 100, అబ్రహాంకి 90. హల్లెలూయా. స్త్రీ ఆమె ఏమంటుంది? స్త్రీ ధర్మం నేను కోల్పోయాను, నేను ఎలా కనగలుగుతాను? ఇప్పుడు శరీరంలో బలం పోయింది, ముసలివాడయింది, ఆయన శరీరంలో బలం ఎట్లా సాధ్యం? దేవునికి సమస్తం. బట్ అండర్స్టాండ్ మై వర్డ్, దేవునికి సమస్తం సాధ్యం అనడంలో ఇలాంటివి కూడా సాధ్యమవుతాయి. సో సమస్తం దేవునికి, ఏదైతే మీరు అసాధ్యం అని అంటున్నారో దేవునికి అది సాధ్యమవుతుంది. నా రోగం బోధిగా అయిపోయింది ఇక్కడికి అని అనుకుంటున్నారా? దేవుడు ఆ రోగం తీసేయడానికి సాధ్యమా కాదా దేవునికి? ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ గాడ్. ఎందుకంటే మనం నమ్మే దేవుడు ఆకాశాన్ని భూమిని సర్వాన్ని సృష్టించిన దేవుని నమ్ముతున్నాం. రాయి రప్పను కాదు, సృష్టిని కాదు మనం నమ్ముతుంది, ఈ సృష్టి అంతా సృష్టించిన వాణిని మనము నమ్ముతున్నాం. చెట్టు పుట్ట రాయిని మనం నమ్మట్లే, ఆ చెట్టు పుట్ట రాయి సృష్టించిన వాణిని మనము నమ్ముతున్నాం. ఆయన ఒక రాయిలో పట్టడు, ఒక విగ్రహంలో పట్టడు, కానీ ఆయన సర్వాంతర్యామై ఉండి ఆత్మ రూపంలో ఆయన ఎక్కడైనా కూడా ఉండదగిన వాడు. ఆయననే సర్వాంతర్యామి. యేసుక్రీస్తు అనబడుతున్న ఆయన నామము ఎప్పుడైతే మీరు నమ్మి విశ్వసిస్తారో, నిజమైన దేవుని ఎప్పుడైతే మీరు వెంబడిస్తారో, అసాధ్యమైనది సాధ్యపరిచే శక్తి మీలో ఉద్భవిస్తుందండి. అది ఈరోజు మిమ్మల్ని దర్శించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? రోగంతోనే ఉన్నాం, నా రోగం మంచిగా అయిపోయిన తర్వాత దేవుని కార్యం చేస్తా. కాదు. యాకోబు నొప్పి తొడంతా చితికిపోయింది. ఫస్ట్ తొడ సరిగా చేసుకొని కుట్లు వేసుకొని మంచి నూనె పెట్టి కొద్దిసేపు తక్కువైన తర్వాత నేను ఒక దేశానికి వెళ్తా అనుకొని పోయాడా? కుంటుకుంటేనే ఏం చేశాడు? శనివారమే నీకు దెబ్బ తాకుతుంది, ఆదివారం హాస్పిటల్కి వస్తుంది. కొన్నిసార్లు శనివారాలు అయితే శని ఉండడం కాదు, నీ విశ్వాసం పరీక్షించడానికి. శనివారమే జ్వరం వస్తుంది, శనివారమే దురాత్మ వస్తుంది. అమావాస్య పౌర్ణం అనట్లే, శనివారం అంటున్నాం. ఎందుకు? నెక్స్ట్ రోజు ఏంటి? ఆదివారం కావచ్చు. ఆ కాలుకు దెబ్బ తాకి ఎందుకు చర్చికి రాలేదంటే ఆదివారం పొద్దుగాల పట్టి కట్టుకోవడానికి పోయినా, కానీ కుంటుకుంటూ రాలేకపోయింది ఆ వ్యక్తి. కుంటుకుంటూ వస్తున్నాడా? బట్ కుంటుకుంటూ వస్తే కుంటి వాళ్ళను స్వస్థపరిచే శక్తి అతనిలో వస్తాడు. దట్స్ ద పవర్. హల్లెలూయా. సో నీలో దేవుని శక్తి పెరగాలంటే ఇలాంటి కార్యాలు చేయండి. నాలో దేవుడు తన శక్తిని నాలో ఇచ్చిందంటే ఏదో నేను మంచోనని కాదు, మీకు ఇవ్వలేదంటే మీరు చెడ్డోళ్ళని కాదు. కమిట్మెంట్. జ్వరం వచ్చినా దేవుని సువార్త చెప్పడం ఆపివేయలేదు. కాలికి దెబ్బ తాకినా పర్వాలేదు, సోమవారం సూదిప్పించుకుంటాను, మంగళవారం ఇంకెక్కడికైనా వెళ్తాను, కానీ ఆదివారమున శనివారం దెబ్బ తగిలినా ఆదివారం నేను కుంటుకుంటా అయినా నేను సన్నిధికి వస్తాను. దట్స్ ఇట్. అలాంటి వాడియే అద్భుతాలు చేయగలిగాడండి.
అలాంటి వారిలోనే ఆ దైవిక శక్తి పనిచేస్తారు. మీలో దేవుని శక్తి పనిచేయాలన్నా, మీ ఆత్మలో దేవుని శక్తి రావాలన్నా యేసయ్యా అంటే రాదు. ఇలాంటి శోధనలను ఎప్పుడైతే మీరు జయిస్తారో అలాంటి వాడిలో దేవుని శక్తి బలముగా పనిచేస్తుందండి. హల్లెలూయా. జయిస్తున్నారా? మరి ఓడిపోతున్నారా? జయిస్తున్నారా? ఓడిపోతున్నారా? పరీక్షించుకోండి ఒకసారి. జయిస్తున్నారా? ఓడిపోతున్నారా? గెలుస్తున్నారా? ఓడిపోతున్నారా? పని చేస్తున్న దగ్గర ఈ ఆదివారం పోతే చూడు నీ పని బీకేస్తా అని అంటాడు మీ బాస్, యజమానుడు. అయ్యా నీ కాలు మోగుతాయా, నేను ఏడుకోను, నేను ఆదివారం వస్తా అన్నోడు ఆడనే ఉంటాడు. ఎప్పుడైతే నువ్వు కేవలం మనిషివి, నా దేవుని చేతిలో ఊపిరిలా జస్ట్ అట్లా ఇట్లా ఊపితే చచ్చిపోతాను, అలాంటి మనిషిగా నువ్వు ఉన్నావు. నువ్వు చెప్తే నేను వినడానికి లేను. నా ఆదివారం నేను ఖచ్చితంగా చర్చికి వెళ్తా, సోమవారం నేను పీకేస్తాడు, 100% పీకేస్తాడు. ఇంకొక బాస్ వస్తాడు, ఇంకొక వ్యక్తి వస్తాడు, నీకు జీతం ఇస్తా, ఎంత? 10,000. అంతకుముందుకు 5,000, ఇప్పుడు 10,000. God will do the things like that. Hallelujah. This is the miracles if you overcome the nations of this system. ఎప్పుడైతే వీటిని జయించి దేవునికి ఉన్నతమైన పిలుపు చేత సాష్టాంగపడి ఆయనకు ఒబీడియంట్గా ఉంటారో అలాంటి వారిలో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఆ ఒక్క రోజు నీ బాస్ మాట విని చర్చికి రాకుండా అలానే ఉన్నావా, అక్కడనే జీవితాంతం ఉండవు 5,000 జీతానికి. బట్ 5,000కు 10,000 మార్చబడాలంటే అక్కడి నుండి నువ్వు బయటికి రావాలా. బయటికి రావాలంటే నువ్వు రాలేవు, వాడే నిన్ను తన్నాలంటే నువ్వు సన్నిధికి రావాలి. సో నెక్స్ట్ రోజు సోమవారం వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ జీతంకేం తీసేస్తున్నా. వారం రోజులు ఖాళీగా ఉంటాం, కానీ స్టిల్ నీకు బిజీ. ఎందుకు? గుడారాలు వేసుకొని ప్రార్థన చేస్తావు, గుడిసె దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తావు, ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంటే ప్రార్థన చేస్తావు. సోమ మంగళ బుధ అన్నీ వారం అయిపోతుంది, మళ్ళీ చర్చికి వస్తావు. నెక్స్ట్ సోమవారం ఒక వ్యక్తి వచ్చి నిన్ను కలుస్తాడు, మా పంటలో పని చేస్తావా? అది కూడా ఒక రోజున వాడు కూడా ఉండి ఆదివారం కూడా రావాలని 2 సంవత్సరాల తర్వాత అంటాడు. ఆ 10,000 జీతం ఇచ్చినోడు ఏంటి? డెవలప్మెంట్. 2 సంవత్సరాల తర్వాత ఆదివారం కూడా నువ్వు ఉంటే బాగుంటుంది. అప్పుడు కూడా మనం ఏం చేయాలా? నేను ఆదివారం ఉండను, పాస్ట్ లైఫ్ గుర్తుకు రావాలా. థ్యాంక్ యూ జీసస్. ఆదివారం కూడా ఉండాలి అని ఎప్పుడైతే ఒక వ్యక్తి అన్నాడో పని చేయాలని, దట్స్ ఎ ప్రొఫెసీ ఫ్రమ్ ద హోలీ స్పిరిట్. దేవుడు మిమ్మల్ని ప్రమోట్ చేయడానికి, మీ జీతం పెరగడానికి, మీ సామర్థ్యం పెరగడానికి కొన్నిసార్లు ఆదివారమున మీకు పనులు ఉంటాయి. అది ఎప్పుడైతే జయించి నువ్వు వస్తావో ఆ పనిగా ఉండక ఆ పని పెరగటం స్టార్ట్ అవుతుంది. దాంతోపాటు నీ సామర్థ్యం పెరగడం స్టార్ట్ అవుతుంది, జీతం పెరగడం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమన్స్ చాప్టర్ 4:4 చదివేసి ముగిస్తాను. ఫస్ట్ టైమ్ ఈజ్ అప్. రోమీయులు రాసిన పత్రిక 4:4. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేసేవాడికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. వాడు నెలంతా పని చేసి జీతం అడుగుతాడా, దానం అడుగుతాడా? నీ బాస్ ఉండి, నీ యజమానుడు ఉండి, ఇగో దానం ఇస్తున్నా తీసుకోరా అంటే నువ్వు ఒప్పుకుంటావా? నేను 4 రోజులు పని చేసినా నువ్వు దానం చేస్తావు నాకు. ఇది దానం కాదు, జీతం. ఎందుకో? పని చేసిన కాబట్టి. బట్ దైవ దృష్టిలో చూద్దాం. నెక్స్ట్ వర్డ్స్. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసం ఉంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవరిని నీతిమంతుడిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. చాలు. ఇప్పుడు ఏంటంట? క్రియలు లేకుండా మనమందరం ఏదో చేస్తున్నామని దేవుడు ఆశీర్వదించు. విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు ఏం చేస్తుండో ఆశీర్వదిస్తాడు. నా పనిని నేను జయించి ఆదివారం నేను చర్చికి వచ్చిన.
రైట్. దేవుడు ఆ విశ్వాసాన్ని బట్టి మన అందరినీ కూడా ఏం చేస్తాడంట, దీవిస్తాడంట. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? సో ఆదివారమున మీకు పని దొరికిందా, సమృద్ధిగా చేసుకోండి, ఓకేనా? ఆనే ఉంటారు ఎల్లప్పుడూ జీవితాంతం. లేదు ఈ స్థలం నాది కాదన్నావా, ఆ పనిని జయించి, వదిలిపెట్టుకొని అని అనట్లే, జయించి, ఆ పనిని జయించి కమ్ టు ద ప్రజెన్స్ ఆఫ్ ద లార్డ్. నీ చేతి నిండా నువ్వు సమృద్ధి చూస్తావు, చేతి నిండా ఐశ్వర్యాన్ని చూస్తావంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. దానికి ముందు పరీక్షించుకుందాం. యేసయ్య, నాకు నిజంగా నమ్మకం ఉందా నీ పైన, నాకు విశ్వాసం ఉందా? రోగం తక్కువతోనే దేవుడువా? నాకు రోగం తక్కువతోనే నేను చర్చికి రావాలా? కాదు, నా రోగం తగ్గినా తగ్గకపోయినా నేను ఖచ్చితంగా నీ సన్నిధిలో నేను ఉంటాను. నిన్నే నా జీవితం అంతా ఓడిపోతే అక్కడ దేవుని శక్తిని అడగండి. పని విషయంలో ఓడిపోతున్నారా, చుట్టాల విషయంలో ఓడిపోతున్నారా, బంధువుల విషయంలో ఓడిపోతున్నారా, ఏ విషయంలో ఓడిపోతున్నారు? కొన్నిసార్లు బర్త్డే ఉంటుంది, బర్త్డే 3 గంటలు 2 గంటలకు అని చెప్తాడు మీ చుట్టా. ఇది పెద్ద మనిషి లేకపోతాడు, పెద్ద మనిషి లేక ఎప్పుడు ఆదివారమున సన్నిధి విడిచిపెట్టేసి బర్త్డే అక్కడికి వెళ్ళి ఏదో పనులు ఉన్నట్టు అక్కడికి వెళ్తాడు. అది జరిగేది ఎప్పుడు? 3 అంటే మన వాతావరణంలో 6, 7, 8. నీకు తెలీదా? తెలుసు. లగ్న పత్రికలో 11, 15కి పెడతాం. పెళ్ళి అప్పుడవుతుందా? 5, 3, 4, 5 అంటే మనం రాసుకున్నట్టుగా బర్త్డే ఒక డేట్ పెట్టుకున్నంతగా, ఆ టైం పెట్టినంతగా అవుతుందా? కాదు. కొని పోతాం, అక్కడికి వెళ్ళిన తర్వాత అవుతుందా? కాదు. ఏదో ఆశీర్వాదాన్ని మీరు కోల్పోయారు. సన్నిధిలో వెళ్ళకుండా అలాంటి శుభకార్యాలకు వెళ్తే వాళ్ళకి నువ్వు శత్రువు అవుతావని ఆత్మీయంగా. సో యువర్ హ్యాండ్స్ వాజ్ కర్స్డ్. నీ చేతులు కయ్యోన్లాగా శపించబడతాయి. ఎప్పుడు? దేవుని ఆదివారమున దేవుని సన్నిధిని మర్చిపోయి అలాంటి ఫంక్షన్స్కి ఏదికి వెళ్ళినా నువ్వు అలాంటి వాళ్ళ మీద అక్షంతరాలు పోసినా కానీ అవి వాళ్ళని దీవించలేవు. ఖచ్చితంగా వాళ్ళకి ఏదో రకంగా హాని చేస్తాయంట. ఎందుకంటే ఏం మరిచిపోయి, ఏం తిరస్కరించి నువ్వు పోతున్నావు? దేవుణ్ణి. ఈజ్ అ గాడ్, ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. అంత చీప్గా తీసేయకండి దేవుణ్ణి. ఈజ్ అ గాడ్ హిమ్సెల్ఫ్. అలాంటి సృష్టికర్తను పక్కన పెట్టి ఏదో కొత్తగా నమ్మినానంటే నో ప్రాబ్లం. కానీ నమ్మి నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఎందుకు రాలే అని చర్చకని అడిగితే ఒకటే ఒక కారణం, మా చిన్నోని ఫంక్షన్ ఉంది, ఆ ఫంక్షన్, ఈ ఫంక్షన్, అట్లా ఇట్లా. యు ఆర్ గోయింగ్ టు బి కర్స్డ్. నీ చేతులు మెల్లిగా శపించబడుతూనే ఉంటాయంట. ఆ చేతులతో అక్షంతరాలు పోస్తే ఆ పెళ్ళి నాశనం అవుతుంది. ఒక 6 నెలల తర్వాత ఇద్దరు మళ్ళా కొట్లాటలై అన్ని పనికిరానివన్నీ అయి, ఒకవేళ క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా ఎవరైనా వాళ్ళ కుటుంబాలు ఆగమవుతాయి. దేవుని దగ్గరకు, ఆ దగ్గరకు, ఈ దగ్గరికి పోతారు. కారణం ఎవరండి? చర్చిని మర్చిపోయి దేవుని తిరస్కరించిన క్రైస్తవుడు. He is the guy who is the reason for all those curses. Hallelujah. అలాంటి ప్రజల్లో మనము లేం. దాన్ని బట్టి చప్పలు కొడతాం. Just give glory to Jesus. Hallelujah. Hallelujah. సినిమాలు బాగా చూస్తారు కొంతమంది. ముళ్ళు గుచ్చుకుంటే ఆ హీరో వచ్చి ఏం చేస్తాడు? పాదాలని ఇలా పెట్టుకొని దాన్ని తీసి ఎత్తుకొని అలాంటి సినిమా అంతే, దాని నుంచి ఏం లేదు. శనివారం చూసుకుంది కదా, భర్త చూపిస్తా, శనివారం హాస్పిటల్ తీసుకుంటా, నో డౌట్ ఫర్ దట్. ఒకవేళ అలాంటి హాస్పిటల్ మీరు ఒకవేళ మీ భర్తతో పాటు నువ్వు వెళ్తే మాత్రం సోమవారం నుంచి ఇంకోటి అవుతుంది, ఇంకో ముళ్ళు గుచ్చుకుంటుంది సోమవారం. ఆ ముళ్ళు ఇంకా
ఇంకా మనసాక్షికో, ఆత్మకో, నీ జీవితానికో, నీ పిల్లలకో గుర్తుకుంటుంది. హల్లెలూయా. డూ దీస్ థింగ్స్ ఇన్ ద రిమెంబర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎంతమంది ఆయన యందు విశ్వాసం పెట్టి నాకు జీవితంలో అద్భుతం అయినా కాకపోయినా యేసు ప్రభు వెంబడిస్తాను, జీవితం అంతా నేను యేసు ప్రభునే నమ్మి ఆయనతో నా సావాసాన్ని పెంచుకుంటాననే నమ్మకం అందరికి ఉన్నదండి. ఇఫ్ యూ బిలీవ్, జస్ట్ గివ్ క్లాప్స్ టు జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. బిగ్ క్లాప్స్ టు లార్డ్ జీసస్ వన్స్ అగైన్. హల్లెలూయా. Faith is the greatest gift that comes from God. 9 వరాలలో చాలా వరం ఇవ్వడాడు. విశ్వాస వరం ఉంటే విశ్వాసం ద్వారా స్వస్థపరచవచ్చు. విశ్వాసం ఉంటే విశ్వాస వరం ఉంటే విశ్వాసం ద్వారా అద్భుతాలు చేయవచ్చు. చాలా మంది శక్తిని అడుగుతారు, విశ్వాసం అవి అవుతాయి, మర్చిపోయాడు. విశ్వాసం రావడం సిద్ధంగా ఉందని. Receive it. Hallelujah. The gift of faith. If you do things by God, you need the faith, but it has to be gifted. నా నుండి కలగజేయబడిన విశ్వాసం కన్నా గొప్ప విశ్వాసం ఏంటో తెలుసా? దేవుడు నీకు ఇస్తున్న విశ్వాసం. అదే విశ్వాసము యొక్క వరం. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఈరోజు ఐ సీ ద విజన్ దట్ పరలోకం నుంచి అస్తం చాపుతున్నాడు. ఆ అస్తములో ఒక తెల్లటి తీగ మీ పైన ఇట్లా కుమ్మరిస్తుంది. ఒక తెల్లటి తీగ వేలాడబడింది. ఆ తీగ నేను చూస్తున్నప్పుడు ఐఎమ్ ఆస్కింగ్ టు ది ఏంజల్ ఆఫ్ ద లార్డ్, ఒక దూతను అడుగుతున్నాను, ఏంటి తెల్ల అది షైనింగ్ అవుతూ ఉంటుంది. ఆ తెల్లటి తీగ ఒక అస్తం నుంచి మినిస్ట్రీ మీద ఇలా చాపబడింది. దట్స్ వాట్ ఈస్ దట్? ఆ తీగ ఏంటి ఏసయ్య? ఆ తీగ ఏంటి? ఏంజల్ ఆఫ్ ద లార్డ్. ఆ తీగ ఏంటి? నేను నా అస్తములో నుంచి నేను రిలీజ్ చేస్తున్న తీగలు చాలా ఉన్నాయి, కానీ నీకు ఎందుకు ఒకటే కనిపిస్తుంది అన్నాడు నాతో గాడ్. ఇవి నీకు కనిపించట్లేదు అంటే నాకేం కనిపించలేదు, ఒకటే కనిపిస్తుంది. దాట్స్ గుడ్ మై సన్, యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఐ పీపుల్ గెట్ ఇట్. ఇంకా రకరకాల చైన్స్, రకరకాల ద్వారాలు, రకరకాల చైన్స్ లాగా ఉన్నాయి. అవన్నీ నాకు కనిపించట్లేదు. కనిపించేది ఒకటే షైనింగ్ థ్రెడ్, షైనింగ్ అనిపిస్తుంది. ది హోలీ స్పిరిట్ చెప్పింది, ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. అది ఇలా పట్టుకొని ఉంటే యూ హ్యావ్ ఎ కనెక్షన్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఇట్ విల్ నాట్ బి threatened. Hallelujah. Hallelujah. So you don't need any gifts when you have a gift of faith. అబ్రహాంకి విశ్వాస వరం ఉంది కనుక ప్రార్థన చేస్తే పిల్లలు పుట్టారు. అబ్రహాంకి విశ్వాస వరం ఉంది కనుక చుక్కను లెక్క పెట్టమన్నాడు గాడ్. బికాజ్ దేవుడు విశ్వాసం అబ్రహాంలో పనిచేస్తుంది. అబ్రహాం యొక్క విశ్వాసం అబ్రహాంలో పనిచేయట్లేదు. దేవుని విశ్వాసం అబ్రహాంలో పనిచేస్తుంది. అందుకే దేవుడు ఏమంటున్నాడు? బయటికి రా, చుక్కలను లెక్క పెట్టన్నాడు. ఎందుకు క్వశ్చన్ వేసిండు? అబ్రహాంతో జరిగే పని అది. చుక్కలను లెక్క పెట్టే సామర్థ్యం కలిగిన విశ్వాసం దేవుని దగ్గర ఉంది. అదే విశ్వాసం అబ్రహాంలో దేవుడు కలగజేసి చుక్కలను లెక్క పెట్టన్నాడు. బట్ అబ్రహాం ఏం చేసిండు? తన విశ్వాసాన్ని చూపించి ఫెయిల్ అయ్యిండు. కానీ ఎప్పుడైతే దేవుని విశ్వాసం అనే ఆ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ని ఎప్పుడైతే అబ్రహాం ఆపరేట్ చేశాడో చుక్కలను కూడా లెక్క పెట్టగలిగే అబ్రహాంగా మార్చబడుతుండే. ఈరోజు మనం బైబిల్లో అనదర్ డైమెన్షన్ అబ్రహాం చూస్తుంది, కానీ అక్కడ మిస్ అయ్యారు. ఇక్కడ మిస్ కాకుండా దేవుడు చేయబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జనరేషన్లో ఎలాంటి అబ్రహాం మిస్ అయ్యాడో ఈ జనరేషన్ అలాంటి అబ్రహాం కోసం ఎదురు చూస్తుంది. ఆ జనరేషన్లో అలాంటి అబ్రహాం, ఎలాంటి అబ్రహాం? చుక్కలను లెక్కించే అది ఎంత క్యాలిక్యులేషన్లో ఉందో ఆ క్యాలిక్యులేషన్ యొక్క లెక్కలు తన యొక్క కళ్ళ ద్వారా, తన యొక్క స్పిరిచువల్ రిలేషన్షిప్ ద్వారా లెక్క పెట్టగలిగే విశ్వాసం యొక్క వరం. అది నీది విశ్వాసం కాదు, నా విశ్వాసం కాదు. ఎవరి నుంచి వచ్చింది? దేవుని నుండి కలగజేయబడిన విశ్వాసం నీలో పనిచేస్తే అలాంటి అసాధ్యమైనవి సాధ్యం చేసే శక్తి నీలో బలంగా పనిచేస్తుందండి. ఆ గ్రేస్ మీ అందరిలో యేసు నామములో కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
వెన్ యూ హ్యావ్ ఎ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్, ఎవ్రీ గిఫ్ట్ విల్ బి కమ్ ఇన్ టు ద గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్. అందుకే ఒకటే దారం కనిపించింది. ఎందుకు ఒకటే దారం కనిపించింది, మిగతావి కనిపించలేదంటే అన్నీ కూడా ఒక దారంలోనే ఇమిడై ఉన్నాయంటాడు. సో దాట్స్ మై సైట్ వెన్ ఐ లుక్ అన్ టు ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఒక్క దారమే, బట్ ఆ ఒక్కటి షైనింగ్ థ్రెడ్లో అనేకమైన థ్రెడ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుతున్న కొద్దీ మీకు సన్నటి ఏమొస్తాయి, సన్న వస్తాయి, బట్ అదంతా ఒకటే దారం. ఫెయిత్, దట్స్ ఎ ఫెయిత్. స్వస్థత వరం ఉంది దాంట్లో, అద్భుతాలు చేసే వరం ఉంది. మీరు కొంచెం దాన్ని పీకుతూ ఉన్నారనుకోండి, సన్నది ఇంకా వస్తూ ఉంటాను, అది స్వస్థత. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద ఫెయిత్. సో కొంచెం మీ తర్వాత ధ్యానించేయండి. హల్లెలూయా. ఎంతమందికి అబ్రహాం గురించి అర్థమైందండి? హల్లెలూయా. ఈరోజు మనం పరిశీలించుకుందాం. యేసయ్యా, నా లైఫ్లో, నా జీవితంలో రోగం పోయినా పోకపోయినా నీ సన్నిధికి నీకు ప్రార్థన చేయడానికి నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానా, ఎక్కడైనా ఆగిపోతున్నానా? ఆగిపోయి ఉంటే కనుక నన్ను క్షమించి ఆగిపోకుండా, నా ప్రయాణం ఆగిపోకుండా నీతోనే నా సర్వం అనేటట్టుగా విశ్వాసం ద్వారా ముందుకెళ్దామని. హల్లెలూయా. జస్ట్ గివ్ ద బిగ్ క్లాప్స్ టు ద లార్డ్.